చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని తెలంగాణలో పునరుజ్జీవింపజేస్తామన్నారు. అది అయ్యే పనేనా? డెఫినెట్గా అవుతుంది, కావాలని కోరుకుంటున్నాం. అవునా? కేవలం ఆయన ఒక్కడే రాడేసారి మళ్ళీ తెలంగాణ సోల్, తెలంగాణ ప్రయోజనాలు అనేవి అవి రక్షించబడతాయా? అవకాశం ఉన్నది కానీ, ఆ ఆలోచన ఉన్నది కానీ కేసీఆర్కే ఉంది. ఆయన చేసిన తప్పేందంటే ఇండియా కూటమిలో లేడు, ఎన్డీఏ కూటమిలో లేడు. అది రాంగ్ స్ట్రాటజీ. అది కేసీఆర్ కానీ, కేసీఆర్ పార్టీ కానీ అది ప్రాంతీయ పార్టీ. ఇప్పటికీ బీఆర్ఎస్ అని పెట్టుకున్నంత మాత్రాన ఆ స్థాయికి ఎదగలేదు అది. కానీ ఆ నరేషన్ బిల్డప్ చేయడం కష్టం కదా. నెక్స్ట్ కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాదు. ఏమిటి? టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. వాళ్ళు ఏమన్నారు, డిఎస్సిని గ్రూప్ 2ను ఒకసారి పెడుతున్నారు, మాకు వ్యవధి కావాలి చదువుకోవడానికి, వాటి సబ్జెక్టులు వేరు వీటి సబ్జెక్టులు వేరు అన్నారు. ఏంది దాన్ని కొంచెం పొడిగించడానికి ఏమన్నా ఇబ్బందా? కిరీటం పడిపోతారు రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి వెనుకంలో చంద్రబాబు నాయుడు అని అంటున్నారు మీరు. ఇప్పుడు కాదు అంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడు ఇక్కడ. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రేపు తెలుగుదేశానికి పూర్వవైభవం రావాలంటే కూడా రేవంత్ రెడ్డి ద్వారానే వస్తుంది. నిరుద్యోగులే కదా, ఆ నిరుద్యోగ యువత లేకుండా ఈ పార్టీ అధికారంలోకి రాలే కదా. ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలని మీరు అంటున్నారు కదా. కేసీఆర్ కూడా ఎవరిని కలవలేదు అనేది కంపేర్ చేయొద్దు. కేసీఆర్ కలవలేదు కాబట్టి, కేసీఆర్కి అహంకారం ఉంది కాబట్టి కేసీఆర్ బుద్ధి చెప్పారు, కేసీఆర్ను ఇంట్లో కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ బీజేపీలో మెర్జింగ్ అనే రకరకాల చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అది బిడ్డను బయటికి తీసుకురావడానికి పార్టీని తాకట్టు పెట్టే అంత అటువంటి మనిషి కాదు ఆయన. సార్ నమస్కారం. నమస్తే పూజాన సార్, బహుశా ఈ 6-7 నెలల కాలంలో మనం చాలా విషయాల మీద మాట్లాడినాం. విపరీతమైన స్పందన కూడా వస్తున్నది. ఆ పరంపరలోనే ఇదొక ఇంటర్వ్యూ సార్. చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని తెలంగాణలో పునరుజ్జీవింపజేస్తామన్నారు. అది అయ్యే పనేనా? అవుతుందా? అవకాశాలు ఎట్లున్నాయి? డెఫినెట్గా అవుతుంది, కావాలని కోరుకుంటున్నాం. అవునా? ఎందుకంటే పోలరైజేషన్ జరగాలి. ఎక్కడి సరికి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎట్నుంచి వచ్చిన వాళ్ళు అట్నుంచి పోవాలి. పోతే నికార్సైన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, తెలంగాణ ఎందుకోసం కొట్లాడినామో తెలిసిన వాళ్ళు మిగులుతారు. కాబట్టి ఈ జల్లెడ పట్టినట్టు అవుతుంది. ఒక స్టేజ్కి వచ్చినాక ఫిల్టర్ కావాల్సిందే. కాబట్టి చంద్రబాబు నాయుడు రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మొన్నట ఆయన ప్రసంగం, ఆయనకు ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు కానీ ఆయన అనుయాయులు కానీ స్వాగతం పలికిన తీరు, ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ ఇక్కడ పార్టీని పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. కేవలం ఆయన ఒక్కడే రాడేసారి మళ్ళీ బీజేపీని కలుపుకొని, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కలుపుకొని, చిన్న చిత్క పార్టీలు అన్నింటిని కలుపుకొని, సిపిఐ సిపిఎంలు కూడా బహుశా ఆయనతో పోవచ్చు. ఒక మహాకూటమి లాంటి ఒక వ్యవస్థ మళ్ళీ ఏర్పడుతుంది, డెఫినెట్గా ఏర్పడుతుంది. కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోని, అంటే ఒక మామూలు వ్యక్తి కూడా రాజకీయాల్లో ఎప్పుడు మంత్రి కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనే ఒక మెసేజ్ ఇచ్చిండు. కాబట్టి ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు పార్టీలు పెట్టుకోవచ్చు, కొద్దిగా జనం బలం ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు. బట్ మల్టీ కంటెస్ట్ అనేది, పార్టీస్ మధ్య కంటెస్ట్ అనేది నెక్స్ట్ చూడబోతాం మనం. బట్ ఏది ఏమైనా దానికి ఇంకా టైం ఉంది. ఈ లోపల పోలరైజేషన్ అంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏ మాట కామాట కేసీఆర్ మీద ఎంత కోపం ఉన్నా సరే, తెలంగాణ విషయం వచ్చేవరకల్లా ఇప్పటికీ కేసీఆర్ పట్ల అనుకున్న స్థాయిలో సానుభూతి ఏమీ రాలేదు. నేను చాలామందితో మాట్లాడినాను, మన ఇంటర్వ్యూ చూసి మాట్లాడాను నేను. అరే కేసీఆర్ ఇది చేయకుంటే బాగుండే కదా అని అంటున్నారు. కన్సర్న్ అయితే ఉన్నమాట వాస్తవం, కానీ బలమైంది రాలేదు. ఇక్కడ తెలంగాణ సోల్, తెలంగాణ ప్రయోజనాలు అనేవి అవి రక్షించబడతాయా? నేను అనేది ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలను రక్షించాలనే ఆలోచన ఉన్నది ఎంతమందికి? ఊరికే అట్లా పైకి చెప్తారు. బట్ అవకాశం ఉన్నది కానీ, ఆ ఆలోచన ఉన్నది కానీ కేసీఆర్కే ఉంది. ఇప్పటికైనా కూడా అసంపూర్తిగా ఆయన వదిలిపెట్టిన లక్ష్యాలు ఏంటో తెలిసిన వ్యక్తి ఆయనే. ఆయన ఎంతవరకు చేయాలనుకున్నాడో ఎంతవరకు చేశాడు, ఇంకేం మిగిలింది, చేసిన దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ విషయాలన్నీ ఆయనకే తెలుసు. రేవంత్ రెడ్డి కానీ రేపు ఇంకొకరు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఆ సీటు మీద మోజు ఉంటుంది. కానీ
ఈ ఒక విజన్తోని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉండదు వాళ్ళకి. నేను ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే పద్ధతిలో ఆయన డెవలప్ చేస్తాడు. బట్ ఏవైతే తెలంగాణ కోసం 2014 మేనిఫెస్టోలో కేసీఆర్ గారు చెప్పారో అవి నిజంగా తెలంగాణకు అవసరమైనవి. బంగారు తెలంగాణ అన్నా లేకుంటే విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అన్నా కూడా ఆ లక్ష్యాలన్నీ సంపూర్ణం కావాలి. ఆయన చాలా వరకు చేయగలిగిండు. బట్ ఇంకా చేయాల్సినవి చాలా మిగిలిపోయినాయి. కొన్నేమో అర్ధాంతరంగా వదిలేశాడు. ఇవన్నీ మళ్ళీ పూర్తి కావాలంటే మళ్ళీ ఆయనో లేకుంటే ఆయన అనుచరులు ఎవరో ఒకరు ఆ స్థానంలోకి వస్తే తప్ప కాదు అది. ఈ కాంగ్రెస్ నుంచో టీడీపీ నుంచో తెలంగాణ ప్రయోజనాలను అయితే నేను ఆశించడం లేదు. కానీ ఒకటి సార్, తెలంగాణ ప్రయోజనాలు కాపాడు ఎవరికి ఉంది, ఎంతమందికి నేను మీరు అన్నారు కదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ రివైవ్ అయితే కనుక షర్మిల లాంటి వాళ్ళు మళ్ళీ, షర్మిల అంటే అక్కడ వెళ్ళిపోయింది ఆమె, మీరన్న కూటమి ఇక్కడ వస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారా, స్వాగతిస్తారా? అంటే ఈ తెలంగాణ ప్రజలల్లో అందరూ ఒకటే ముద్దగా లేరు. ఎవరి అనుచరులు వాళ్ళకు ఉన్నారు. ఇప్పటికీ బలైన వర్గాలలో టీడీపీ అనుయాయులు కొంత ఉన్నారు. ఎంతో కొంత 10% కావచ్చు, 12% కావచ్చు. వాళ్ళకు ఉండే పర్సంటేజ్ వాళ్ళకు ఉన్నది. తర్వాత రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఆయనంటే కాంగ్రెస్ని గెలిపించడానికి కష్టపడ్డ వాళ్ళంతా ఉన్నారు. తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు అంటారా, కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి అనుచరుల? కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ అనుచరులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఉంటారు. అట్లాగే బీఆర్ఎస్ కూడా కరడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు. ఇవాళ చిన్న పార్టీ ఏం కాదు బీఆర్ఎస్. 60 లక్షల సభ్యత్వంలోంచి కొంతమంది అటు ఇటు నాయకులు పోయినా కూడా ప్రజలలో పెద్దగా మార్పేం లేదు. వెయిట్ అండ్ సీ అన్నట్టుగా చూస్తున్నారు. ఇంకా కింది స్థాయిలో చేరికలు ఇవన్నీ ఏం జరగట్లేదు. రేపు లోకల్ బాడీ సెలక్షన్లు అయినప్పుడు కొంత ఉంటే ఉండొచ్చు అది. బట్ ఏది ఏమైనా కూడా కన్సిడరబుల్ సెక్షన్ బీఆర్ఎస్కి ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ బీజేపీ పార్లమెంట్లో ఓటు షేర్ తీసుకున్నా కూడా ప్రజలలో ఇప్పటికీ థర్డ్ పొజిషన్ అది బీజేపీది. ఓట్ల మనకు ఎంపీ సీట్లలో సెకండ్ పొజిషన్ రావచ్చు. ఇది ఎట్లుంటుందంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీకి 8 ఎంపీ సీట్లు వస్తాయా? రావు. అయితే కేంద్ర రాజకీయాలు అనేటివి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన స్థానంలో ఉంటాయి. అక్కడ బలమైన పార్టీలు రెండే, ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్. బీఆర్ఎస్ ఈ రెండిట్లో లేదు కాబట్టి బీఆర్ఎస్ యొక్క తప్పుడు స్ట్రాటజీ వల్ల బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ రెండు పార్టీలలో ఎటో దిక్కు పోవాల్సి వచ్చింది. ఎక్కువ బీజేపీకి పోలరైజ్ అయింది. బట్ అది పార్లమెంట్ ఎన్నికల వరకే. ప్రో మోడీ యాంటీ మోడీ అనే నినాదంతో ఎన్నికలు జరిగినాయి. కాబట్టి ఆ పోయిన వాళ్ళంతా బీజేపీతో ఉంటారనుకోవడం పొరపాటు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ స్ట్రెంత్ బీఆర్ఎస్కి ఉంది. ఐజాన్ టుడే లోకల్ బాడీ సెలక్షన్స్లో కావచ్చు, అసెంబ్లీ స్ట్రెంత్లో కావచ్చు, వాళ్ళది ఒక 35 కంటే తగ్గకుండా ఉంటుంది. 1/3 అయితే ఖచ్చితంగా ఉంది బీఆర్ఎస్కి. కానీ మీరు ఒక మాట అన్నారు, ప్రజలలో అంటే నంబర్లనేమో అది పెద్దగానే ఉంది, ప్రజల్లో 3వ స్థానం అన్నారు. 3వ స్థానం బీజేపీ. అది కొంచెం డిఫైన్ చేయండి దీన్ని. ఎట్లా అంటే ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తాయి. నువ్వు ఎంత పార్టీ గుర్తు మీద నిలబెట్టినా కూడా స్థానిక కార్యకర్త, స్థానిక నాయకుడే బలం. అక్కడ లోకల్గా అతను ప్రజలకు అందుబాటులో ఉన్నాడా? వాళ్ళకు ఉండేటి రెండే పెద్ద పనులు, ఒకటేమో పోలీస్ స్టేషన్, ఒకటి దవాఖానా. ఈ రెండిట్లా వాళ్ళు హెల్ప్ చేస్తుండ్రా. కాబట్టి నువ్వు ఒక మంచి వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తాడు లోకల్ బాడీస్లో. పార్లమెంట్కి వచ్చేసరికి నీ ఓటు ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీగా రెండే ఉంటాయి. అయితే కేసీఆర్ ఆ గట్టున లేడు, ఈ గట్టున లేడు, 2 గట్లలో ఎక్కడ లేడు. ఎటో గట్టున ఉండాలి కదా. అవును. ఆయన చేసిన తప్పేందంటే ఇండియా కూటమిలో లేడు, ఎన్డీఏ కూటమిలో లేడు. అది రాంగ్ స్ట్రాటజీ. అది ఈయన ఒక్కడికే కాదు, నవీన్ పట్నాయక్ ఈ 2 కూటమిలలో ఎన్నలేడు, ఆయన వేయండు. జగన్ ఈ 2 కూటమిలలో జగన్ వేయండు. ఈ 2 కూటమిలో ఉన్న వాళ్ళు చూపెట్టగలిగిన వాళ్ళ పర్ఫార్మెన్స్. నితీష్ కావచ్చు, మమత కావచ్చు, అక్కడ తమిళనాడు స్టాలిన్ కావచ్చు, అఖిలేష్ కావచ్చు, ఒకప్పుడు కుమారస్వామి కావచ్చు. వీళ్ళంతా ఏంటంటే ఒకప్పుడు కేసీఆర్తో వచ్చిన వాళ్ళే. అవును. కానీ వాళ్ళు ఏమనుకుంటుంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి మనం ఎటో ఒక దిక్కు లేకపోతే మనం నోవేర్ అవుతాం అనేది వాళ్ళకి అర్థమైంది. కేసీఆర్ కాదు అర్థం కాలే. కేసీఆర్ ఒక రాంగ్ స్ట్రాటజీ తీసుకున్నాడు. నేను మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చిన, నువ్వు ఏదో ఒకటి వ్యూహంలో నీకు ఎవడో ఒకటి శత్రువు ఉండాలి. నువ్వు ఇద్దరిని శత్రువుగానే పెట్టుకున్నట్టయితే నీ జాతీయ స్థాయి పార్టీ కాదు కదా. పేరు పెట్టుకున్నంత మాత్రం జాతీయ స్థాయి నాయకుడు కాదు కదా. కేసీఆర్ కానీ కేసీఆర్ పార్టీ కానీ అది ప్రాంతీయ పార్టీ. ఇప్పటికీ బీఆర్ఎస్ అని పెట్టుకున్నంత మాత్రాన ఆ స్థాయికి ఎదగలేదు. అది ఎదగనప్పుడు నువ్వు ఎటో ఒక దిక్కు ఉండాలి కదా. అసెంబ్లీలో రుజువు అయిపోయింది.
నువ్వు జాతీయ స్థాయిలో ఉండలేవు అనేది అర్థమైంది. అర్థమైనప్పుడు ఏం చేయాల్సి ఉండే, పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో అలయన్స్ కావాల్సి ఉండే, లేదా వాళ్ళు ఎవరిని అలయన్స్ అడగకపోయినా కూడా తను ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉండే. అప్పుడు ఏం ఆయన స్టాండ్ తీసుకుంటే బాగుండేదంటే కాంగ్రెస్ 16 గెలిచినా పర్లేదు కానీ బీజేపీ మాత్రం ఒక్క సీటు కూడా గెలవకుండా అడ్డుకోవాలని చెప్పాల్సి ఉండే. ఎందుకంటే అసెంబ్లీలో మాత్రమే కాంగ్రెస్ శత్రువు, పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చేసరికి బీజేపీ శత్రువు. కానీ ఆ నరేషన్ బిల్డప్ చేయడం కష్టం కదా, చేయలేకపోయాడు. ఎందుకంటే చేయాల్సి ఉండే, ఎందుకంటే తన మనుగడ కోసమైనా తన క్యాడర్ను బీజేపీ పోకుండా కాపాడుకోవాల్సి ఉండే. అందరికీ తెలిసి ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలిసి ఏంటంటే నెక్స్ట్ కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాదు. ఏమిటి టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఎందుకు అంటే ఈ 8 నెలల్లో వాళ్ళ ప్రయాణమే చూపెడుతున్నది. ఈ 8 నెలల ప్రయాణము ట్రాక్ మీద లేదు, ఆ పార్టీ ఆ ప్రభుత్వం ట్రాక్ మీద లేదు. ఇవాళ అన్నీ మళ్ళీ మొదలైనాయి. ఒకటి ఇండికేటర్ ఏంటంటే ఫస్ట్ రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. అంటే ఇదివరకు ఎట్లుండేదంటే చాలా ఎప్పుడో ఒకప్పుడు 1, 2, 6 జరిగేది. ఇప్పుడు ఎవ్రీడే జరుగుతున్నాయి ఆత్మహత్యలు. చేనేతకారుల ఆత్మహత్యలు ఎవ్రీడే జరుగుతున్నాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి అన్ని దిక్కులు, అన్ని సెంటర్స్లలో. తర్వాత అదివరకు కేసీఆర్ ఇచ్చిన చాలా వరకు ప్రయోజనాలు ఇప్పుడు ప్రజలకు అందడం లేదు. తర్వాత మళ్ళీ హాస్టళ్ళల్లో దొడ్డు బియ్యం మొదలైనవి, పురుగుల బియ్యం మొదలైనవి. తర్వాత ఆయన ఏవైతే సరే ఇప్పుడు అతి కష్టం మీద 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే లోకల్ బాడీస్ ఎలక్షన్లే కాబట్టి చేస్తాడు. కానీ ఏ పథకం కూడా సమగ్రంగా అమలు జరగదు. ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నారు. ఇదివరకు రైతు బంధు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ రికవరీ కోసం నోటీసులు ఇస్తున్నారు. తర్వాత సింగరేణి అనర్హులు అర్హులు అని ఎవరు డిసైడ్ చేశారు? కేసీఆర్ ఏమన్నా అనర్హుల గురించి చెప్పిండా? తర్వాత సింగరేణి గనులలో మళ్ళీ అగిపుట్టింది. మళ్ళీ అక్కడ ఏంటంటే వేలం వేయడం మొదలైంది. ఏదో క్రిమినల్ చట్టం అట, ఎర్ర చట్టం మళ్ళీ మొదలైందట వాళ్ళ మీద అణచివేత. ఎవరి కార్మికులకు ఎవరికి సంఘాలకు తెలపకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ప్రణాళికలు ఎక్కడ తయారవుతున్నాయో తెలియదు. నేను సింగరేణి సీఎండీ పోయి ఒక పత్రికాధిపతికి కలిసిండు. అవసరమా ఇట్లాంటివన్నీ? ఆయన ఆ పత్రికాధిపతికి ఉన్న గవర్నమెంట్లో భాగం ఉందా? ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండో అంటే సీఎండీ కలిసిండ పోయి ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారిని కలిశాడు. ఎడిటర్ ప్రణాళికలు అంటే ఆయన అడిగి ఇంకా కొంత ఎందుకో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఆయన వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుసు. ఇవన్నీ ఇప్పుడు సింగరేణి అక్కడ పెడదాం. ఎక్కడ ఎవరు నిరుద్యోగులు ఉన్నారు? వాళ్ళే కదా బస్సులు వేసుకొని పోయి జైగొట్టి రేవంత్ రెడ్డిని గెలిపించింది. ఆ పార్టీని అధికారంలో తేవడంలో నిరుద్యోగుల పాత్ర లేదా? వాళ్ళకి ఏం పట్టిందని చెప్పి బస్సులు వేసుకొని పోయి ఊరూరా తిరిగి తల్లిదండ్రులను కూడా అరే మాకు రైతు బంధు వస్తుందిరా, మాకు మంచిగా ఉంది పరిపాలన అంటే కూడా లేదు, మా సంగతి ఏంది, మాకు ఉద్యోగాలు ఇస్తాండా కేసీఆర్ అని చెప్పి. అంటే అసత్యాలను అబద్ధాలను నమ్మి ఆ రోజు తప్పుదారి పెట్టిన వాళ్ళు ఇవాళ తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలేవు అమలు జరుగుతలేవు అనేది అర్థమైంది వాళ్ళకి. తర్వాత ఈ ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించట్లేదని చెప్పడానికి అతి సామాన్యమైన సాధారణమైన కోరికలు నిరుద్యోగ యువకులై వాళ్ళు ఏమన్నారు, డిఎస్సిని గ్రూప్ 2ను ఒకసారి పెడుతున్నారు, మాకు వ్యవధి కావాలి చదువుకోవడానికి, వాటి సబ్జెక్టులు వేరు వీటి సబ్జెక్టులు వేరు అన్నారు. ఏంది దాన్ని కొంచెం పొడిగించడానికి ఏమన్నా ఇబ్బందా? కిరీటం పడిపోతారు రేవంత్ రెడ్డిది. రెండవది 50లో ఒక్కరిని కాకుండా 100 మందిలో ఒక్కరిని సెలెక్ట్ చేయండి గ్రూప్ 1 అని చెప్పారు. ఏమన్నా ఇబ్బందా? దీనిలో ఏమన్నా ఆర్థిక సమస్యలనే? రేవంత్ రెడ్డి ఏమన్నంటే ఖజానా ఖాళీ చేసిపోయినాడు. మరి ఇందులో ఖజానా ఇన్వాల్వ్మెంట్ లేదు. డిఎస్సిది గ్రూప్ 2 గ్రూప్ 1 కొంచెం ముందుకు జరపడానికి వాళ్ళే అడుగుతాను కదా, నిరుద్యోగులే అడుగుతాను, మాకు ఈ టైం సరిపోతలేదు కొద్దిగా పోస్ట్పోన్ చేయండి అంటున్నారు. తర్వాత ఏదైతే డిఎస్సి పెట్టిండో మీరు మెగా డిఎస్సి అన్నారు, కేవలం ఒక 5,000 పోస్టులు కలిపి మెగా డిఎస్సి అన్నారు. అదివరకు ఇచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన 6,000కు 5,000 కలిపి 11,000 అంటుండ్రు. మీరు 25,000 అని మాట ఇచ్చిండ్రు, కొంచెం పెంచండి అని అంటున్నారు. అంటే ఇవన్నీ ఏమన్నా అసాధ్యమైనయా? పోనీ ఇవన్నీ పక్కకు పెడదాం. కొద్దికు లాఠీచార్జీలు అవుతున్నాయి, అరెస్టులు చేస్తున్నారు, నిరుద్యోగులు రోడ్లు ఎక్కిండ్లు, ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడడానికి ముఖ్యమంత్రికి భేషజాలు ఎందుకు అడ్డం వస్తున్నాయి? అంటే ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకుబట్టి చూస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎట్లుంది? ఇప్పటి వరకు ఒక పాలసీ ప్రకటించలేదు, ఒక ఐటీ పాలసీ లేదు, ఒక వ్యవసాయ పాలసీ లేదు, ఒక ట్రైబల్ పాలసీ లేదు, ఒక ఎడ్యుకేషన్ పాలసీ లేదు. సరే కేసీఆర్ని తిట్టింది హైయర్ ఎడ్యుకేషన్కి ఏం చేసిండని. వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసిండ్రు ఇప్పటిదాకా. ఎంతకాలం అయింది అయిపోయి? అన్నీ ఇప్పుడు ఏ యూనివర్సిటీ చూసినా కూడా స్పెషల్ ఆఫీసరే కదా. గ్రామ ఎలక్షన్స్ పెట్టాల్సింది లోకల్ బాడీస్కు పెట్టలేదు, అన్నిటికీ మళ్ళీ స్పెషల్ ఆఫీసర్సే.
ఎక్కడ మంచిగా ఉందండి ఈ పాలన? అంటే పోనీ మేడిగడ్డ లాంటి సత్వరమే రిపేర్లు చేపడితే నెక్స్ట్ యాసం కన్నా నీళ్ళు అందించేవాళ్ళు, అది కూడా చేయకపోతుంది. ఆ పీసీ గోస్ట్ కమిటీ వచ్చి చెప్పేదాకా, విజిలెన్స్ కమిటీ చెప్పేదాకా దాన్ని మొదలే పెట్టకపోతుంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు సీరియస్గా చెప్పినాక అప్పుడు రిపేర్ల కోసం అవి కొట్టుకపోతాయని చెప్పి కట్ చేసి పెట్టిరి. ఏ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి? ఏమనంటే డబ్బు లేదు, డబ్బు లేదు, డబ్బు లేదు. ఎవరి దగ్గర? కేసీఆర్ గవర్నమెంట్లో మాత్రం 25వ తారీఖు వచ్చిందంటే డబ్బులు ఉండేది అకౌంట్లో. ఏ ట్రెజరీలా ఎప్పటికప్పుడు వచ్చే డబ్బులనే ఖర్చు చేసేది. పోనీ ఆయన ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేసిండు, 3 రెట్లు పెరిగింది ఆదాయం. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న రెవెన్యూ కంటే దిగిపోయే నాటికి 3 రెట్లు ఆదాయం పెరిగింది. నువ్వు ఆదాయం పెంచట్లేదు కదా, ఆదాయం పెంచే ప్రణాళికలు కూడా నువ్వు చేయట్లేదు కదా. ఎక్కడుంది అంటే 8 నెలలకి మీరు అంచనాకు వస్తారా? 8 కూడా 7వ నెల అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఎంతసేపు పోవాలి? అంటే నేను అనేది జర్నీ అనేది సక్సెస్ అనేది ఢిల్లీ చేరినప్పుడే కాదు, చెర్లపల్లి దాకా ఏపీ ఎక్స్ప్రెస్ పోయిందంటేనే ఇది జర్నీ సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది. అది కరెక్ట్ పట్టాలమికి వెళ్ళిపోతుందా, లేకపోతే డబడబ సౌండ్ చేసుకుంటా. చాలాసార్లు ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయ్యే టైంకి ఆపేస్తారు. ఈ జర్నీ సరిగ్గా లేదంటున్నాను నేను. ప్రయాణం అనేది విజయం వైపు పోవడం లేదు, వైఫల్యం వైపు పోతున్నది. ఆయన ఏం చేద్దామన్నా ఆయనకి ఇప్పుడు జనరల్గా ప్రభుత్వాలకు విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. ఇలా విన్ విన్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డికి లేదు, రాదు కూడా. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి పైన దృష్టి పెట్టాలంటే పెన్షన్లు ఆగిపోతాయి, ఇచ్చిన హామీలు ఆగిపోతాయి. ఎక్కడో ఒకడ ఫెయిల్ కావాల్సిందే ఆయన. డెవలప్మెంట్ ఉంటేనో పెన్షన్లు కానీ హైక్ కానీ ఇవేముండవు. సంక్షేమ పథకాలు గోవింద. ఒకవేళ సంక్షేమ పథకాల మీద దృష్టి పెడితే అభివృద్ధి గోవింద, ఏదో ఒకటి గోవింద. కాబట్టి ఆయన జర్నీ కరెక్టే లేదు. రెండవది లుకలుకలున్నాయి, అందులోనే ఐక్యత లేదు. తర్వాత ఎవరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలుస్తలేదు. క్యాబినెట్ యూనిటీ అనేది లేదు. ఒకరినొకరు కాల్బెట్లు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయనేమో అవన్నీ పక్క పెట్టేసి ఆయన స్ట్రెంత్ చూసుకోవడానికి ఆయన బీఆర్ఎస్ను ఖాళీ చేస్తున్నాడు. ఏంటంటే రేపు నా ఎమ్మెల్యేలకి వెళ్ళి ఫలానా ఆయన 13 మంది తీసుకుపోతాడు, ఫలానా ఆయన 5గురిని తీసుకుపోతాడు, ఫలానా ఆయన బట్టి 7గురు ఉన్నారు, వీళ్ళందరూ పోతే నాకు ఒక 25 మంది కావాలి. 25 మంది కావాలంటే మళ్ళీ నాకు ఉన్నది బీఆర్ఎస్ఏ రిజర్వ్ బ్యాంకు, వాళ్ళ నుంచి తను తీసుకోవాలి. ఆయన చెప్తే ఇంటలేరని చెప్పి చంద్రబాబు నాయుడుతో చెప్పిస్తాడు. చంద్రబాబు నాయుడు పార్టీని వదిలిపెట్టిపోయిన వాళ్ళంతా మళ్ళీ ఈయన చంద్రబాబు నాయుడు చెప్పిండు కాబట్టి మళ్ళీ బ్యాక్ వస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మీరు అనేది చాలా సీరియస్ స్టేట్మెంట్లు మీరు ఇచ్చింది. మీరు ఏకధాటిగా ఆగకుండా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఒకటి రేవంత్ రెడ్డి వెనుక ఉన్న చంద్రబాబు నాయుడు అని అంటున్నాను మీరు. ఇప్పుడు కాదు అంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి వెనకాల చంద్రబాబు లేకుండానే రేవంత్ రెడ్డి ఆ స్థాయికి ఎదిగిండు అంటే ఆ స్థాయికి చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ఎప్పుడు రేపు తెలుగుదేశానికి పూర్వవైభవం రావాలంటే కూడా రేవంత్ రెడ్డి ద్వారానే వస్తుంది. ఇక్కడ ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన పార్టీ అధ్యక్షుడు ఉంటే ఉండొచ్చు. ఆయన ఎన్నడు పుట్టిండు, ఆ పార్టీలో ఎన్నడు పెరిగిండు, ఆయన రూట్స్ ఎక్కన్నాయి. ఏ మనిషి అయినా రూట్స్ని మర్చిపోడు, తనను డెవలప్ చేసిన వ్యక్తిని మర్చిపోడు. ఆయన మూలాలు టీడీపీలో ఉన్నాయి. ఆయన వెనకాల ఉన్న గొప్ప హ్యాండ్ ఎవరిది? చంద్రబాబు నాయుడుది. ఆయన కాంగ్రెస్కి అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడే. కాంగ్రెస్లో నుంచే ఆయన కాంగ్రెస్లోకి రావడానికి చంద్రబాబు నాయుడే. ఆయన కాంగ్రెస్లో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి చంద్రబాబు నాయుడు. రేపటి రోజుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడును నిలబెట్టాల్సింది కూడా రేవంత్ రెడ్డి. అంటే మీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ వల్ల తెలంగాణలో బతుకుతుందని దానికి కారణం రేవంత్ రెడ్డి అని పరోక్షంగా. ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి పూర్వవైభవం తేవాలంటే రేవంత్ రెడ్డి లేకుండా తేలేడు. అది రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని ఆయన చాలా నవ్వుకుంటూ సంతోషంగా మళ్ళీ మనకు పూర్వవైభవం వస్తుంది. వాళ్ళిద్దరి లక్ష్యం కేసీఆర్ని కొట్టడమే. కానీ సార్ మీరు ఈ ముఖ్యమంత్రి ఉనక చంద్రబాబు నాయుడు ఉన్న అనుకుందాం, మరి 7 మండలాలు తిరిగి రాగలవా తెలంగాణకు? 7 మండలాలు ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? అడిగింది ఎవరు? అసలు 7 మండలాలు ఎవరు అడుగుతున్నారు? చంద్రబాబు నాయుడు. అడిగింది ఎవరు? ఇప్పుడు ఎవరు అడుగుతుండ్రు 7 మండలాలు? బీఆర్ఎస్ డిమాండ్. సాధ్యం కాదు. బీఆర్ఎస్ ఆ డిమాండ్ ఉపసంహరించుకోవాలి. సాధ్యం కాదు. అది రాజ్యాంగంలో అది భాగం అయిపోయింది. ఆ ప్రాంతాన్ని కలిపేశారు. నేను ఇంకోటి కూడా అడుగుతా, వాళ్ళకి లెజిటిమసీ ఉంది ఆ విషయంలో. ఎందుకుందంటే ఆ ప్రాంతం అంతా 1959లో కలిసింది. 56 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినాడు, అది తెలంగాణలో లేదు. ఒక భద్రాచలం గుడి తప్ప ఏది లేదు. ఓన్లీ గుడి. ఊర్లో భద్రాచలం ఊరు గుడి, ఈ మొత్తం తెలంగాణ ఇంతవరకే తెలంగాణకు ఉంది. ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే
ఆ 7 మండలాలు పోతే వేనాయి. కానీ ఇటుపక్క వాజేడు వెంకటాపురం దాకా ఇదివరకు ఆంధ్రలో ఉండేది. తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో భాగమైన ప్రాంతాలు అవి. అవన్నీ మిగిలినాయి మనకు కనీసం. మీరు విడిపోయిన నాడు ఏది ఉందో గదే తీసుకోండి అంటే మనకు ఆ భద్రాచలం ఊరే మిగిలేది. సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర ఉన్న అవతల రోడ్డు కూడా మనకు మిగిలిపోయేది. తాలిపేరు ప్రాజెక్టు మనకు మిగిలిపోయేది. పర్ణశాల మనకు మిగిలిపోయేది. దుమ్ముగూడెం మనకు మిగిలిపోయేది. 7 మండలాలు మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అవి పోకుండా ఫస్టే ఆపుకోవాల్సి ఉండే. పోలవరం యొక్క ఎత్తు తగ్గించాల్సి ఉండే. కానీ పోలవరంలో ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ బ్యారేజ్ నిలబడాలంటే 50 లక్షల క్యూసెక్స్ ఒకటే రోజు పోయేటట్టు ఉండాలి. మరి అది హైట్ తగ్గించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం ముంపు అధికంగా ఉండకుండా చూసుకోవాలి. 5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలానికి యువతల పక్కన ఉన్నాయి, అవి తెలంగాణకు పోవడానికి, వాజేడు వెంకటాపురం పోవడానికి ఆంధ్రలో నుంచి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి 5 గ్రామాలు మనం అడుగుతున్నాం, జెన్యూన్ అది. బట్ టీఆర్ఎస్ సీరియస్గా డిమాండ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు 7 మండలాలు. ఎందుకంటే ఆల్రెడీ అవి ఆర్టికల్ 3లో భాగంగానే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు మోడీ గవర్నమెంట్ 2014లో. తర్వాత దాన్ని రాజ్యాంగంలో భాగం చేసిన తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు ఆర్టికల్ 3 ద్వారానే విడగొట్టుకోవాలి ఒకవేళ 7 మండలాలు రావాలి. ఇంకోటి, పోలవరానికి నీకు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత 7 మండలాలు నీకు ఎట్లా వచ్చినా కూడా ముంపే ఉంటుంది కదా. ఏం చేసుకుంటాం? మొత్తం ముంపే ఉంటాయి ఆ గ్రామాలన్నీ. 250 గ్రామాలు ముంచి పోలవరం కడుతున్నారు. డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని విభజన చట్టంలోనే ఉంది. ఇక మనం తెలంగాణకు వాయిస్ ఎక్కడిది దాన్ని అడగడానికి? చాలా విషయాల మీద తెలియక వాళ్ళు మాట్లాడుతుంటారు. ఈ 5 గ్రామాలన్నా తిరిగి వస్తాయి ఇస్తానని చంద్రబాబు నాయుడు అంటున్నాడు కాబట్టి ఇవ్వచ్చు. వాళ్ళకు కూడా పెద్దగా వాటి మీద పట్టింపు లేదు. ఎందుకంటే మొన్న ముంపు గురైనప్పుడు ఆ 5 గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వమే ఆ ప్రజలను ఆదుకున్నది. అక్కడ నుంచి ఆంధ్ర ముఖ్యమంత్రి 5 గ్రామాల కోసం రాలే. కాబట్టి ఆ గ్రామాలు వాళ్ళకే హెడేక్ అవుతుంది. ఆ గ్రామాలు పెట్టుకుంటే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి తెలంగాణకి కూడా రేవంత్ రెడ్డి అడిగిండు, ఆయన ఇస్తా అన్నాడు. సరిపోయింది. కానీ ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య సమస్యలు కూర్చొని 3 దశల్లో పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు. ఉన్నతాధికారులు, ఆ తర్వాత కింది స్థాయి వాళ్ళు, పై స్థాయి, 3 స్థాయిలు. పోతిరెడ్డిపాడు సమస్య పరిష్కారం అవుతుందా? అలా లేదు. అది ఆ కమిటీలలో పోతిరెడ్డిపాడు లేదు, వాటర్ ఇష్యూస్ లేవు. సింపుల్గా వాటిని మళ్ళొకసారి మాట్లాడుకుందామని విడిపోయినలు. అసలైనవే కాదు కదా. అది సాధ్యం కాదు కదా. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో గొడవ పడితే తప్ప తన తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేడు. ఆయన గొడవ పడే అవకాశమే లేదు. కాబట్టి పాలమూరు రంగారెడ్డికి కానీ కృష్ణా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పోతిరెడ్డిపాడు ద్వారా జలచౌర్యం జరిగిన నాళ్ళు, రాయలసీమ ఎత్తిపోతుల పథకం అనేది పనులు జరుగుతున్న నాళ్ళు తెలంగాణకు గొడ్డలు పెట్టు. అది రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే అవకాశమే లేదు. కాబట్టి అది ఎజెండాలో కూడా పెట్టుకోలేదు వాళ్ళు కనీసం. అంటే ఒకవేళ నిజంగానే తెలంగాణ ప్రయోజనాల పట్ల రేవంత్ రెడ్డికి పట్టింపు ఉంటే మొన్నటి మీటింగ్లో రాయలసీమ ఎత్తిపోతుల పథకం అనేది జగన్ కృష్ణానదిని మలుపుకోపోవడానికి పెట్టిండు, దాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పాల్సి ఉండే. చెప్పలేదు, వాయిదేసిండు. ఇక్కడ ఈయన వాయిదేసిండు, అక్కడ రాత్రిపూట పనులు మొదలై నడుస్తున్నాయి. కనీసం నాగార్జునసాగర్ డ్యామ్ మీదకి తెలంగాణ వాళ్ళు పోయేటట్లేదు. ఇప్పుడు మొత్తం పోలీసులు, ఆంధ్ర పోలీసులను పెట్టిండ్రు. మొత్తం 8 నెలలు అయింది. అంటే అసగం వరకు ఉంటుంది. 8 నెలలు అయింది. మరి కనీసము నాగార్జునసాగర్ డ్యామ్ మీద మన ఇద్దరం సామరస్యంగా మాట్లాడుకుందాము, ఎవరికి ఎన్ని నీళ్ళు కావాలనో కేఆర్ఎంబీ చెప్పినట్టు ఇందాము, మీరు విత్డ్రా చేసుకోండి అని అడగాలి కదా రేవంత్ రెడ్డి. అడగలేదు. మూడోది ఏంటంటే కేఆర్ఎంబీకి అప్పచెప్పొద్దని చెప్పి ఆనాడు అసెంబ్లీలో హరీష్ రావు బీఆర్ఎస్ నాయకుల యొక్క ఒత్తిడితోని తీర్మానం పెట్టి ఆ తీర్మానం ప్రకారం కేఆర్ఎంబీకి మేము అప్పచెప్పం ప్రాజెక్టులు అని చెప్పారు. మరి అదే తీర్మానం ఆంధ్ర అసెంబ్లీలో చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు అడగచ్చు కదా. అడగలేదు. అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్న ప్రధాన సమస్య ఇవి చిన్నవి, ఇవి అధికారులు పరిష్కరించాల్సినవి, వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నాయి. ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కరించాల్సినవి కాదు. అది అధికారుల అలసత్వం వల్లనే వాయిదా పడుతూ వచ్చినాయి. ముఖ్యమంత్రులు గట్టిగా మందలించకపోవడం వల్ల 10 ఏళ్ళు దాటింది. అవి చిన్న సమస్యలు, అవి చట్టమే చెప్పింది ఎట్లా విభజించుకోవాలనో. కాబట్టి వాటి మీద వాళ్ళు కూర్చొని టీ కాఫీలు దాగి విడిపోయిన తప్ప జటిలమైన సమస్యలు ఏవైతే తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్నాయో, ఏవైతే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్నాయో వాటి మీద రేవంత్ రెడ్డి మాట్లాడాలి. మరి రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పాలి ఆ సమస్యలు ఉన్నాయని? మీరంటే చెప్పండి. ఆయన పిలిస్తే కదా ఎవరినైనా. ఆయనే ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా తన ముఖ్యమంత్రి కాగానే తనకంతా తెలుసు అనుకుంటారు. ఆయన ఎవరిని అడిగిండు? ఎవరన్నా ఆయన నోటీస్ తీసుకపోయినలా ఈ తెలంగాణ ఆంధ్ర మధ్య ఈ రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఉంది, దీంతో ఈ సమస్యలు ఉన్నాయని ఎవరన్నా చెప్పారు? ఆయనకి తెలియకపోవడం తప్పు కాదు.
బట్ ఆయన తెలుసుకోవాల్సి ఉండే. చంద్రబాబు నాయుడుతో మీటింగ్ కోసము 4 రోజుల ముందు నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు కదా, మరి ఇరిగేషన్ వాళ్ళని పిలిచి మనకు తేల్చుకోవాల్సిన సమస్యలు ఏమున్నాయి, ఇవి కాదు కదా, ఇవి చిన్న చిన్న అధికారులు చేసేటి కదా. దానికి శీలాబేడి కమిటీ ఉంది కదా, మీరు తొందరగా ఫలానా డేట్ లోపల రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి మోడీ గారితో చెప్పవచ్చు కదా శీలాబేడి కమిటీకి. దానికోసం ఈ ఎక్సర్సైజ్లన్నీ అవసరమా? ఇది కేవలం ప్రజలలో ఒక ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్న సెటిలర్లకు, తెలంగాణలో టీడీపీ నుంచి వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక సంకేతం ఇవ్వడానికి జరిగింది తప్ప వేరే ఏం కాదు. ఏ సంకేతం ఇవ్వడానికి జరిగింది? మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, ఇదంతా నేను అక్కడున్నా, ఇది నాదే అది నాదే, రెండు కళ్ళ సిద్ధాంతం అని మళ్ళీ తీసుకొచ్చిండు కదా. 2 కళ్ళు నాకు తెలంగాణ ఆంధ్ర అని. నువ్వు ఆంధ్ర ముఖ్యమంత్రివి, నీకు ఇంకొకరిని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. జాతీయ పార్టీ చేసుకో, నీకు అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది, చేసుకో. నువ్వు కాదని ఎవరన్నారు? కానీ పొద్దున పోయి మళ్ళీ ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడి ఆయన వాళ్ళందరినీ పిలిపించుకొని ఏదో పైకి మాత్రం వాళ్ళు పోయి కలిసినట్టే చేసి ఇదంతా నా హంగామా అంతా బయటికి కనబడేది ఒకటి, మీడియా కళ్ళకు, ప్రజల కళ్ళకు కనబడేది ఒకటి, మాలాంటి వాళ్ళ కళ్ళకు కనబడేది ఒకటి. అంటే చంద్రబాబు నాయుడు రావడం ద్వారా మీలాంటి వాళ్ళ కళ్ళకు కనబడుతున్న చంద్రబాబు రాకముందు ఈ ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్తోనే ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ వేన్లు, కేసీఆర్ మాట ఇచ్చిండ్లు, కేసీఆర్తో కూర్చున్నారు రోజంతా. చంద్రబాబు రాగానే హడావిడిగా ప్రకాష్ గౌడ్, గాంధీ గారు, గోపీనాథ్, తర్వాత కూకట్పల్లి ఎమ్మెల్యే వివేకానంద వీళ్ళంతా పోయి కలిసినా కలవలేదా? వీళ్ళంతా తెలుగుదేశం ఒకప్పుడు ఆయన శిష్యులే కదా, ఆయన పార్టీలోనే కదా వాళ్ళ మూలాలు ఉన్నాయి. వాళ్ళని ఎమ్మెల్యేలు చేసింది ఆయనే కదా. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయింది వీళ్ళంతా ఎవరి ద్వారా ఆయనలో. కాబట్టి చంద్రబాబు పేరుకేదో ఆంధ్ర తెలంగాణ ఇష్యూస్ మాట్లాడడానికి రేవంత్ రెడ్డితో సమావేశం కోసం వచ్చినట్టుగా చూపెట్టినా కూడా దాని తెర వెనుక ఉన్న కుట్ర ఏంటంటే తెలుగుదేశాన్ని రివైవ్ చేయడం అనేది. అది తప్పని నేను అన్నా. అది జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ను బలహీనపరిచే కుట్ర చంద్రబాబు నాయుడు విజిట్లో ఉంది. నిజంగానే ఇద్దరు సమావేశంలో డిస్కస్ చేయాల్సినవి చేయకుండా కేవలం పై వాటికి పరిమితం కావడం, ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతున్న దాన్ని స్పీడప్ చేయకుండా మళ్ళీ కమిటీలు వేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఐవాష్. కానీ కదా సార్, మీరు ఎందుకో ఈ ఇంటర్వ్యూలో చాలా క్లియర్ కట్గా ఉన్నారు. నేను ఇప్పుడు స్పష్టంగా ఉంటా పూజన్న, మీరు ఏదన్నా అడగండి, ఎంత జటిలమైందన్నా అడగండి, నేను స్పష్టత ఉంటుంది నాకు. కానీ మనం ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలలో రేవంత్ రెడ్డి విషయంలో కొంత కన్సర్న్ ఉన్నది, చేస్తాడేమో, చేయడం అవకాశం ఉంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మీరు. నాకు ఇప్పటికి కూడా ఉంది. ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ఒక డైలాగ్ అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను అవసరానికి తగ్గట్టు ఎదుగుతాను అన్నాడు, కానీ ఎదగడం లేదు అని అంటున్నాను. అవసరానికి తగ్గట్టుగా ఎదగాలి కదా. చంద్రబాబుతో నీ భేటీలో నువ్వు కనుక రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలి, నాగార్జున సాగర్ మీద పోలీసులను ఉపసంహరించుకోవాలి, ఆంధ్ర పోలీసులను, తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా కేఆర్ఎంబీ దగ్గర తీసుకున్న నిర్ణయం మేరకే నీళ్ళని తీసుకుపోవాలి, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం చేయాలి, పోలవరం ముంపు సమస్యను బ్యాక్వాటర్ స్టడీస్ చేసి పరిష్కరించాలి. ఇలా ఒక్కటన్నా పెట్టిండు ఆయనే. నీ కొడంగల్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోతావా నువ్వు? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపకపోతే నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు నీళ్ళు ఇవ్వగలుగుతావా? కేసీఆర్ నిర్మించిన రిజర్వాయర్లు నిండుతాయా ఎప్పటికైనా? కలవకుర్తి నెట్టంపాడు భీమాకు నీళ్ళు వస్తాయా? ఈ అవసరానికి తగ్గట్టుగా ఎదిగే మనస్తత్వమే ఉంటే, ఆయన అన్నదే నిజమైతే ఇవన్నీ ఎందుకు ఎజెండాల భాగం కాలేదు అని నేను అంటున్నా. కానీ రేవంత్ రెడ్డి ఏ అంశాలను సవరించుకుంటే, ఏ అంశాలను గుర్తిస్తే, మీరు డౌన్ఫాల్ అన్నారు కదా, ఢిల్లీకి పోయే ట్రైన్ సరిగా ఉందా లేదా అని చెప్పారు కదా, అంటే దీన్ని గమనం చూస్తే లక్ష్యాన్ని చేరుకోదు, ఇది వైఫల్యం అని మీరు అన్నారు కదా. లాస్ట్ టైం మనం మాట్లాడిన దానికి ఇప్పటికి మధ్యలో ఈ 15 రోజుల్లో చాలా సీరియస్ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ 15 రోజులలో ఆయన వర్కింగ్ స్టైల్ కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన హ్యాండిల్ చేస్తున్న పద్ధతి చూస్తే ఫెయిల్యూర్ వైపు పోతున్నాడు అనేది ఈ 15 రోజుల్లో నాకు వచ్చిన అభిప్రాయం. అంతకుముందు కొద్దిగా హోప్ ఉండే, అవసరానికి తగ్గట్టు ఎదుగుతాడు. ఇప్పుడు ఆయనే అశోక్ నగర్ పోయి రాహుల్ గాంధీని తీసుకుపోయి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టిన వ్యక్తి, వాళ్ళు వచ్చి 10 సార్లు ఇంటి తలుపు తట్టినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, మాట్లాడకుండా, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఖచ్చితంగా ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని అనుకున్నాం. నువ్వు జ్యోతిబా పూలే పేరు పెట్టి ప్రజాభవన్ అని పెట్టినావు కదా, ఎన్నిసార్లు ప్రజలను కలిసినావు అక్కడ? చంద్రబాబును కలవడానికి పోయినవాడికి ప్రజలను కలవడానికి మొదటి రోజు పోయినావు, మళ్ళీ ఎన్నడన్నా ప్రజలను కలిసినావా? అశాంతితో ఉన్న వాళ్ళని కలిసినావా? పోనీ నువ్వు అదానికో ఇంకొకరికో బొగ్గు గన్లను వేలం వేయాలనుకున్నప్పుడు ట్రేడ్ యూనియన్ నాయకులను పిలిచి మాట్లాడినావా సింగరేణిలో?
అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ స్టేక్ హోల్డర్స్ అంటాం మనం, లబ్ధిదారులకు సంబంధం లేకుండా నిర్ణయాలు జరిగిపోతూ ఉన్నాయి. నీ పబ్లిక్ సర్వీస్ కమిషను ఏదైనా డేట్స్ పెట్టేటప్పుడు ఇంకా వేరే ఏమైనా క్లాష్ అవుతున్నాయని చూడాల్సిన అవసరం లేదా? డిఎస్సి డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, పబ్లిక్ సర్వీస్ కమిషను ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడున్నాయి చూడాల్సిన అవసరం లేదా? ఆటలు ఆడుకుంటానా నిరుద్యోగులతోని? వాళ్ళ పునాదులన్నీ వాళ్ళే కదా, మీ పార్టీ పునాదులన్నీ నిరుద్యోగులే కదా. ఆ నిరుద్యోగ యువత లేకుండా ఈ పార్టీ అధికారంలోకి రాలే కదా. మరి నువ్వు వాళ్ళ పట్ల నీకున్న కృతజ్ఞత ఏది? పోనీ ఇప్పటికైనా ఇప్పుడు రోడ్ల మీద అరెస్టులు చేయబట్టి వారం రోజులైంది. ఐజాన్ టుడే ఈ రోజన్నా కనీసం ముఖ్యమంత్రి కలుస్తున్నాడా? సెక్రటేరియట్లో నిన్నంతా కూర్చున్నాడు. అశోక్ నగర్ నుంచి నిరుద్యోగ సంఘాల ప్రతినిధులను పిలిపించుకొని మాట్లాడవచ్చు కదా. నేను ఒక ఉదాహరణ చెప్తా బుచ్చన్న. 1979 భవనం వెంకట్రామ్ ముఖ్యమంత్రి ఉన్న 79, 80 అనుకుంటా, 80 ఆ ప్రాంతంలో. అయితే నేను ఒకరోజు నా ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఏ చదువుతున్నా. డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కు నేను సిటీ ప్రెసిడెంట్. అప్పుడు నాంపల్లి జూనియర్ కాలేజీకి వచ్చి ఆ పిల్లల సమస్యల మీద బైకాట్ చేయించి వాళ్ళందరినీ తీసుకుపోయి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర రోడ్డు బైఠాయించాను, రాయల్ హోటల్ ముందట. వాళ్ళందరినీ తీసుకుపోయి రోడ్డు మీద ధర్నా పెట్టాం. సార్ మీ లోపల ఎవరన్నా ఒక 5 వస్తే మేము సీఎం గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తాం, భవనం వెంకట్రామ్ సీఎం దగ్గర మీటింగ్ ఏర్పాటు చేస్తాం, మీరు ట్రాఫిక్ను డిస్టర్బ్ చేయకండి అని అన్నారు. ఇప్పుడు తీసుకుపోతారు అంటే రమ్మన్నారు, ఈజ్ వెయిటింగ్ ఎట్ సెక్రటేరియట్ అన్నారు. అందువల్ల నాతో పాటు ఇంకో 4 ఆయన వెహికల్లో పోయినాం. పోగానే నేరుగా భవనం వెంకట్రామ్ రూమ్లో పోయినాం. అర్ధగంట సేపు చర్చలు చేసినాం. ఆయన కొన్ని హామీలు ఇచ్చిండు, విత్డ్రా చేసుకున్నాం. ఆనాటి పరిస్థితి ఎట్లుండే, ఇప్పటి పరిస్థితి ఎట్లుంది? నేను ఇక్కడ మీరు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దరు. మీరు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం మీరు అన్నారు కదా, ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలని మీరు అంటున్నారు కదా. కేసీఆర్ కూడా ఎవరిని కలవలేదు అనేది కంపేర్ చేయొద్దు వచ్చాను. ఎందుకంటే కేసీఆర్ కలవలేదు కాబట్టి, కేసీఆర్కి అహంకారం ఉంది కాబట్టి కేసీఆర్ బుద్ధి చెప్పారు, కేసీఆర్ను ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంది? కేసీఆర్ లాగా ఉండాలనుకుంటాను. కేసీఆర్ చేసిన తప్పులన్నీ రేవంత్ రెడ్డి రిపీట్ చేస్తున్నాడు. కేసీఆర్ ఇప్పుడు సరే ఈ వలసలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి. గెలిచిన 26 మంది టీఆర్ఎస్ వాళ్ళల్లో 10 మందిని తీసుకుపోయాడు. అక్కడి నుంచో ఫిరాయింపులు మొదలైనవి. రేవంత్ రెడ్డి స్వయంగా చంద్రబాబు నాయుడు చేతిలో ఫిరాయింపులను ప్రోత్సహించడానికి రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. నేను అనేది ఒకరినొకరు కంపేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు తన తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకునేవాడు విఘ్నుడు, ఎదుటివారి తప్పుల నుంచి గుణపాఠాలు తీసుకునేవాడు తెలివి కల్లవాడు. ఇంకా విఘ్నుడి కంటే ఇంకా కొంచెం ఎక్కువ, ఎందుకంటే తను తప్పు చేయాల్సిన అవసరం లేకుండా ఎదుటివారి తప్పుల్లో నుంచి గుణపాఠాలు తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి కనుక ఆ రకమైన వ్యక్తి కావాలనుకున్నట్టయితే కేసీఆర్ ఏం చేసిండో అది చేయొద్దు. కేసీఆర్ ఏం చేసిండు? ఈ పార్టీలలో ఉన్న వాళ్ళందరినీ తన పార్టీ దిక్కు తీసుకుపోయాడు, అవసరం లేకున్నా కూడా. కొన్నిసార్లు అవసరం లేకున్నా తీసుకుపోయాడు. అది రివర్స్ అయింది కదా, ప్రజలు అసహించుకున్నారు కదా. మరి నువ్వు ఇప్పుడు అదే పని చేస్తున్నావు కదా. ఆయనకి ఏ బుద్ధి చెప్పినో నీకు అదే బుద్ధి చెప్తారు కదా. ఆయనకి ఏదైతే ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. కేసీఆర్కు ఏ లబ్ధి అయితే చేకూరిందో ఇటువంటి వలసలను ప్రోత్సహించడం వల్ల రేవంత్ రెడ్డికి కూడా రేపు అదే లబ్ధి చేకూరుతుంది. కానీ మీరు గమనించినంతగా మీరు చాలా సీరియస్గా ఒక సబ్జెక్టులో కనుక ఒక అంశాన్ని రాయమంటే పార్ట్ ABCD ఎట్లయితే రాస్తారో చాలా స్థూలమైన అంశాలు మీరు పేర్కొంటున్నారు. పబ్లిక్ ఇవన్నీ గుర్తిస్తారా? ఇంత సీరియస్ అబ్జర్వ్ చేస్తారా? మనం ఎప్పుడు పబ్లిక్ తక్కువ అంచనా కూర్చొని, పబ్లిక్లో ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు కదా, పబ్లిక్లో స్పష్టత ఉంటుంది. వాళ్ళు బాడీ లాంగ్వేజ్ని బట్టే అర్థం చేసుకుంటారు. ఇంకా మనమన్నా మాటలను బట్టి అర్థం చేసుకుంటాం కానీ ఎట్లా చూస్తాడు ఎదురా వీడు ఇట్లా. పబ్లిక్ టీవీలో వచ్చినాక బాడీ లాంగ్వేజ్ని బట్టే అర్థం చేసుకుంటారు. మనసులో భావాలను కళ్ళు దాచలేవు కదా, ఆ కళ్ళల్లో అది కనబడుతుంది. కేసీఆర్ ఎంత మెత్త మాట్లాడినా ఆయన కళ్ళల్లో అహంభావం అనేది కనబడేది. కాబట్టి అది దాయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి బాడీ లాంగ్వేజ్ మ్యాటర్ అవుతుంది. చేసే పనులు కూడా అరే ఆయనకి ఇట్లనే చేసాడు మళ్ళీ ఈయన గట్టినే చేస్తాడు కదరా అన్నట్టు ఉంటుంది. ఆయన ధర్నా చేయలేదు, ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తాడు, అట్లా మాట్లాడుకుంటారు వాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి 2 పనులు చేయాలి. ఒకవేళ ఆయన ఇప్పటికి కూడా ఆయనకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండాలని అనుకుంటుండు.
ఆయన చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే కేసీఆర్ చేసిన అంటే టెన్యూర్ మొత్తం ఉండరా మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నారు. ఉండే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే కేసీఆర్ కూల్చేయడు. కాంగ్రెస్లోనే ఇంటర్నల్గా పోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్లో. కాబట్టి అంటే ఎట్లా ఎవరెవరి మధ్య కొంచెం ఏదో కొన్ని ఇది మీకున్న సోర్స్ ఏమన్నా ఉందా? ఆయనకు ప్రధానంగా థ్రెట్ ఉండాల్సింది పొంగులేటితో అని నేను అనుకుంటున్నాను. ఓకే, నాకు వస్తున్న సమాచారాన్ని బట్టి పొంగులేటితో థ్రెట్ ఉంటుందేమో అనేది ఒక ఆలోచన అయితే ఉంది. రెండవది అందుకే కొంచెం ఏంటంటే తనకు ఇంకో 30 మంది 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే తను కంఫర్టబుల్ పొజిషన్లో ఉంటాను రేవంత్ రెడ్డి అనుకున్నాడు. ఇక్కడ మీరే అన్నారు చంద్రబాబు నాయుడు అండదండలు ఉన్నాయని మీరు అన్నారు. చంద్రబాబు నాయుడు మోడీకి అండదండలు ఇస్తున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ ఒకవేళ అనుకుంటే మన గతంలో జరిగిన చర్చ ఏకనాథ్ షిందే ఎవరో ఉంటారు పలానా అంటే ఆ స్కోప్ కూడా లేదు. బాబును కాదని మోడీ వెళ్ళలేడు, ఇంకా ఆయన గవర్నమెంట్ ఉండాలి, అది అక్కడ ఉండలేరు. ఈ తెలంగాణ విషయంలో మోడీకి చంద్రబాబు నాయుడుకి ఇప్పుడైతే ఎటువంటి ఈ డిస్కషన్ జరగకంటే పట్టించుకోరా ఇక్కడ గవర్నమెంట్కి ఇబ్బంది అయినా అంటే వాళ్ళ పార్టీని బలోపేతం చేసే క్రమంలో వాళ్ళు పోరాడాల్సింది, వాళ్ళు ఆరోపణలు చేయాల్సింది కేవలం రేవంత్ రెడ్డితోనే. కాబట్టి చంద్రబాబు నాయుడును ఇక్కడి రాజకీయాలలో జోక్యం చేసుకోవడాన్ని వాళ్ళు ఏమీ టాలరేట్ చేయరు. వాళ్ళు మోడీకిను రేవంత్ రెడ్డికి మధ్యలో ఒకవేళ సంఘర్షణ అనేది మొదలైనట్టయితే అప్పుడు విషమ పరీక్ష చంద్రబాబుకి ఎదురవుతుంది. రేవంత్ రెడ్డి డిఫెండ్ చేయడానికి ఆయన మోడీ దగ్గర సహాయం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ పార్టీ బలాబలాలు పెంచుకోవడం విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకి హెల్ప్ చేస్తాడు కానీ మోడీకి హెల్ప్ చేయడు. మోడీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బీజేపీ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేసే పార్టీ బీజేపీ. అవును. కాబట్టి ఆ విషయంలో మాత్రం స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. అయితే 2 పనులు ఆయన చేయాల్సిన ఏంటంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది ఒకటి, కేసీఆర్ ఏవైతే తప్పులు చేసి ప్రజల లోపల బట్టబయలు అయిపోయి పల్చనైపోయి ఓడిపోయిండో ఆ తప్పులు ఏంటో ముందు తెలుసుకోవాలి. ఆయన కేవలం ఆయన చెప్పిన అసత్యాలను బట్టే ఓట్లు వేయలే ప్రజలు. ఈయన ఏదైతే అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేసిండో రేవంత్ రెడ్డి వాటి మీదనే ఓట్లు పడలే. అందులో కొన్ని ఓట్లు కేసీఆర్ వైఫల్యం వల్ల కూడా పడ్డాయి కాంగ్రెస్. కాబట్టి కేసీఆర్ వైఫల్యం ఏంది అనేది అర్థం చేసుకోవాలి, మళ్ళీ అవి రిపీట్ చేయకూడదు అని ఒకటి. అందులో ఒకటి ఏంటంటే ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించడం, అది ఆయన ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉండే. రెండవది ఏంటంటే కేసీఆర్ అసంపూర్తిగా వదిలిపెట్టిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ లక్ష్యాలుగా తీసుకోకుండా తెలంగాణ ప్రజలకు మేలు చేసేటివి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటివి, ఖజానాను వృద్ధి చేసేటివి, వాటిని కొనసాగించాలి, కాంప్రమైజ్ కాకూడదు. అవసరమైతే ఇంకొంత అప్పు తెచ్చినా పర్వాలేదు. ఈయన నేను 7 లక్షలని బదనాం చేసినా కదా, నేను కూడా 5-6 లక్షలు అప్పు చేసే పరిస్థితి ఉన్నది, ఎట్లా ఇచ్చట ఉంటే తెమ్మనే చెప్తున్నాను నేను. అప్పు అనేది ప్రమాదకరం కాదు, అప్పు అనేది అసహజమైంది కాదు. ఆయన అప్పు తెచ్చి 3 రెట్లు పెంచిండు ఆదాయాన్ని, నువ్వు అప్పు తెచ్చి 4 రెట్లు పెంచు. అల్టిమేట్గా ఏం చూస్తారు, ఈ అప్పులు ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టారా అన్ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టారా అనేది చూస్తారు. ఆయన ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టాడు, కాళేశ్వరం కానీ ఇట్లాంటివి. మరి నువ్వు కూడా ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టు అప్పు తీసుకొచ్చి. ఆయన 1,35 లక్షల ఎకరాలు నా స్వప్నం అని అన్నాడు. ఆయన 80-85 లక్షల ఎకరాలకే నీటి కోసం ప్రయత్నం చేసిండు. ఆ రిమైనింగ్ ఇంకో 50 లక్షల ఎకరాలు షార్ట్ ఫాల్ ఉంది కదా, అది నువ్వు పూర్తి చేయి. ఆయన మొదలుపెట్టి అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్ట్ సీతారామ కావచ్చు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నువ్వు కంటిన్యూ చేయి. ఆయన ఫైట్లో కూడా అసంపూర్తిగా వదిలేసిన ఫైట్ ఏంటంటే కృష్ణా జలాల తెలంగాణకు రావాలని, ప్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణ నీళ్ళ కోసం పట్టుబట్టాలని, అవి నువ్వు మొదలుపెట్టు. ఫ్రెండ్షిప్ ఉంటే ఉండండి చంద్రబాబు నాయుడుతో, బట్ తెలంగాణ ప్రజల హక్కుల కోసం కాంప్రమైజ్ కావద్దు. అవి చేస్తేనే రేవంత్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఆయన జర్నీ చూసినట్టయితే కొంత ఆయనే ఈ విషయంలో తప్పులు చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ సరిదిద్దుకోవాలి. కానీ మీరు ఒక మాట అన్నారు, ఈ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో అని ఒక మాట అన్నారు. రెండవది వచ్చేసరికి కాంగ్రెస్ రాదు అని మీరు స్థిరమైన అభిప్రాయంతో వ్యక్తీకరించండి. మరి ఎవరు వస్తారు? ఇక్కడ ఆప్షన్స్ ఎట్లుంటాయంటే మనకి కేసీఆర్ కనుక తన లోపల వ్యక్తిగతంగా మార్పు వచ్చి, ఆ మార్పు తనకు మాత్రమే తెలిసిన మార్పు కాకుండా మీడియా, ప్రజలు, విశ్లేషకులు అందరూ కూడా అవును కేసీఆర్లో మార్పు వచ్చింది అని అనుకునే స్థాయిలో ఆ మార్పు ఉన్నట్టయితే మళ్ళీ కేసీఆరే ఆ పార్టీని పట్టాల మీదకి ఎక్కిస్తాడు, అధికారంలోకి తేగలుగుతాడు.
ఒకవేళ ఆయన లోపల ఆ మార్పు రవంత కూడా రాలేదు, ఆయన లోపల ఏమీ తేడా కనబడట్లేదు, ఇంకా అదే కొనసాగుతూ ఉంది అని ప్రజలు అనుకున్నప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ స్పేస్ అయితే ఉంది తెలంగాణలో. ఇంకో కొత్త రాజకీయ పార్టీకి మాత్రం ఖచ్చితంగా ఒక స్పేస్ ఉంది అక్కడ. బీజేపీ ఆ స్థాయిలో ఎదుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజల రక్తంలోనే ఒక ఆ రెవల్యూషనరీ కల్చర్ ఉంటుంది. ఈ కేవలము అయోధ్య పేరు చెప్తేనో, హిందూ మతం పేరు చెప్తేనో, అవకాశవాదం ఉన్నవాళ్ళు ఏది చెప్పకపోయినా మోడీతో పోతారు. కానీ సాధారణ ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, అవకాశాల కోసం వెతుకుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు ఈ తెలంగాణ కల్చర్ వేరు. ఈ కల్చర్లో ఎప్పటికి కూడా బీజేపీకి అధికారంలోకి రాగలిగేంత శక్తి నియర్ ఫ్యూచర్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాంగ్రెస్ వైఫల్యం చెందినప్పుడు ఐదర్ బీఆర్ఎస్ అన్న స్థాయిలోకి వస్తుంది, ఒక ఆల్టర్నేటివ్ ఇంకొక రాజకీయ పార్టీ ఏదైనా వస్తే రావచ్చు. సార్, ఆ పార్టీ ఏదో వచ్చేదానికంటే ముందు ఒక ప్రశ్న సార్. మీరు మొన్న మనం మాట్లాడినప్పుడు 4 రోజుల కింద మనం మాట్లాడుకున్నప్పుడు తెలంగాణలో గద్ద ఎగిరిందంటే ఎద్దు ఎగిరిందనే తయారైన జనాలు ఎందుకుంటో వెర్రి ఆవేశం ఉంటుంది అని కొంతమందిలో అన్నారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అని అంటున్నారు. ప్రజలంటే అందరూ ఒక ముద్దగా మాట్లాడొద్దు. మనం ఆగం బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది కొంచెం. ఈ ఆగం బ్యాచ్ అప్పుడు కూడా ఉంటుంది. కానీ మెజారిటీ ప్రజలను మనం చూసినప్పుడు వాళ్ళ ఆలోచనలల్లో ఇవన్నీ ఉంటాయి నేను చెప్పినవి. ఒక 10% 5% యాగం బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది. వాళ్ళతో పెద్ద ఫరక్ పడేది ఏమి ఉండదు. వాళ్ళు కొంచెం అలచల్ చేస్తారు కానీ ప్రజల మీద పెద్దగా ప్రభావం ఉండదు వాళ్ళది. మొన్న కూడా నిరుద్యోగులు పోయిన్లు కాబట్టే గ్రామాన ఆ చేంజ్ కనబడ్డది మనకు. నిరుద్యోగులు అనేవాళ్ళు కనుక వాళ్ళ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడనే ఉండుంటే అశోక్ నగర్లో, అమీర్పేటలో వాళ్ళ పనులలో వాళ్ళు ఉండుంటే గవర్నమెంట్ పోతుందని నేను అనుకోలేదు ఎప్పుడు. వాళ్ళు ఒక క్రియేటివ్ రోల్ ప్లే చేశారు. వాళ్ళది ఇంపార్టెంట్ రోల్ అది. కాబట్టి అది ఓటమికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్లలో, అంటే ఇటు సబ్జెక్టుగా చూస్తేనేమో కేసీఆర్ వ్యవహారము, ఆయన ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇవ్వడం కొంతమందికి, ఇది సబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్గా చూసినప్పుడు ఏంటంటే మేడిగడ్డది ఒకటి కావచ్చు, రెండవది నిరుద్యోగులది కావచ్చు, ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే. ఒకవేళ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రాంతీయ పార్టీ మరొకటి రావచ్చు అని. బహుశా మీకున్న ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏ సామాజిక వర్గం నుంచి లేదా ఏ నాయకుడు ఎట్లా రావచ్చు అని చెప్పి. వచ్చే ఒకవేళ కొత్త రాజకీయ పార్టీ కనుక వస్తే బీసీల యొక్క వెన్నుదన్నుతో వస్తుంది బహుశా. ఎందుకంటే ఏ పార్టీ కూడా వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇప్పుడున్న పార్టీలలో. కేవలము బీసీ ముఖ్యమంత్రి ఇస్తా అనడం వరకే బీజేపీ పరిమితమైంది. కానీ ముఖ్యమంత్రి కాగలిగిన క్యాండిడేటు ఆ పార్టీని పట్టాల మీదకి ఎక్కిస్తున్న క్రమంలో అతన్ని తొలగించారు, బండి సంజయ్. దాంతోనే బీసీలకు ఆ పార్టీ మీద ఒక మేజర్ సెక్షన్కు నమ్మకం పోయింది. ఎవరైతే బండి సంజయ్కి వెనకాల ఉన్నారో, అంటే బండి సంజయ్ ఊరూరా పాదయాత్ర చేసినప్పుడు కేవలం బీజేపీలే కాదు కదా ఆయనను పైకి లేపింది, అక్కడ ఉన్న ఆయన సామాజిక వర్గమే ప్రధానంగా ఉంది. మేమందరం చెప్పినా కూడా వినలేదు వాళ్ళు. వాళ్ళు విప్లవకారులలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ సామాజిక వర్గంలో. ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేకుండా కేవలం కుల సంఘాలు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా మన కులానికి ఒక అధ్యక్ష పదవి వచ్చింది, పార్టీ అధ్యక్షునిగా ఉండే అవకాశం వచ్చింది. రేపు ఆయనను బలోపేతం చేస్తే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అంత ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు మన దానిలో, ఏ పార్టీలో అధ్యక్ష పదవి ఇప్పటివరకు మనోళ్ళకి ఇవ్వలేదు అనే ఒక ఆ కుల తత్వం అనేది ఏదైతే ఉందో అది బండి సంజయ్కి ప్రతి ఊళ్ళో స్వాగతం పలికింది. వాళ్ళను ఆత్మీయునిగా గుండెలకు హత్తుకున్నారు. కాబట్టి ఆ వర్గాలు దూరమైనవి బీజేపీకి. మొన్న ఎన్నికల కోసం మళ్ళీ వాళ్ళని గెలిపించుకోవడానికి దగ్గర కావచ్చు, కానీ శాశ్వతంగా వాళ్ళు దూరమైనలు. అటువంటి సెక్షన్ని కనుక ఏ నాయకుడు పోగు చేసుకోగలిగితే, ప్రధానంగా బీసీలలో ఒక 5 కులాలు ఉంటాయి, మేజర్ కులాలు: మున్నూరు కాపు, ముదిరాజు, గౌడు, పద్మశాలి, యాదవ్. ఈ 5 కులాలను ఎవరైతే వెనుదన్నుగా పెట్టుకోగలుగుతారో వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తారు. మీరు ఒక స్పేస్, ఒక చర్చకు ఆస్కారం ఇచ్చే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 4.5 నెలలు ఉన్నాయి, 4.5 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు మీరు కొత్త రాజకీయ పార్టీ ప్రతిపాదన తీసుకొని వస్తున్నారు. బహుశా దాని వెనుక మీరే ఉన్నారా? లేదు, ఏమన్నా ఆలోచన? నేను యాక్టివ్ రోల్ ప్లే చేయాలనుకోవట్లేదు పాలిటిక్స్లో. నిజంగానే ఒక వయసు ఇంకో 30 ఏళ్ళు యాక్టివ్ లైఫ్ నాకు ఉంటే నేను ఉండేవాన్నేమో. బట్ నేను అనేది ఏంటంటే అట్లా ఎవరు ప్రయత్నం చేసినా నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను. ఒకవేళ కనుక ఎవరైనా బీసీ వర్గాలన్నింటినీ, ఎందుకంటే జయశంకర్ గారి డ్రీమ్ అది. ఆయన చనిపోయే ముందు కూడా అన్నాడు, తెలంగాణ వస్తుంది నాకేం అనుమానం లేదు, కానీ
అణగారిన వర్గాలకు న్యాయం జరగాలి తెలంగాణలో. ఏ వర్గాలకైతే రాజకీయాల్లో కానీ ఆర్థికంగా కానీ లబ్ధి చేకూరడం లేదో వాళ్ళకు లబ్ధి చేకూరాలి. తెలంగాణలో చేకూరకపోతే భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా చేకూరదు. అణగారిన వర్గాలకు వాటా రావాలనేది నా ఆకాంక్ష అని మీరంతా దానికోసం పనిచేయాలని కూడా చెప్పాడు ఆయన. ఆయన ఒడవని ముచ్చట్లో కూడా చెప్పాడు అన్నమాట. నేనేమంటున్నా అంటే అణగారిన వర్గాల తరఫున ఏ నాయకత్వం వచ్చినా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీ అంచనా ప్రకారం ఇవాళ జిల్లాను లేకపోతే ఒక నాయకులు 5-6 మంది మీ మనసులో ఉంటారు కదా, ఫలానా వాళ్ళు వీళ్ళైతే మీరు ఇప్పుడు టూ ఎర్లీ కదా. అంటే ఇప్పుడు ఒకటి ఏమైందంటే ఇది మంచిదే చెడ్డదని నేనన్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చాలామంది లోపల మేమెందుకు ముఖ్యమంత్రులం కాలేము అనే ఒక ఆకాంక్ష బయలుదేరింది. అట్లాంటి ఆలోచనలు ఇంటర్నల్గా 15-20 మందిలో ఉన్నాయి. బయటికి చెప్పుకుంటున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. బట్ ఇంకా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు కాబట్టి నేను చెప్పను. బట్ 10-15 మంది ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎక్కువ మంది ఆయనతోనే ఉన్నారు, ఆయన పార్టీలో ఆయనతోనే ఉన్నారు. అంటే బీసీయేతరులు బీసీలు అందరూ ఉన్నారా? అంటే బీసీల బలంతో ఎదగాలనుకున్న వాళ్ళు. ఓహో, బీసీల బలంతో ఎదగాలను అంటే ఒకవేళ ఇంకా కొత్త రాజకీయ పార్టీ వస్తే రేవంత్ రెడ్డి పరివారం నుంచే రావచ్చు, ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నుంచి రావచ్చు. ఎక్కువగా స్కోప్ అయితే కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చే అవకాశం ఉంది, ఒక ప్రాంతీయ పార్టీ. మరి బీఆర్ఎస్ రోల్ ఎట్లుంటుంది? హరీష్ రావు, కేటీఆర్ ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. బీఆర్ఎస్లో చీలికొస్తుందని నేనైతే అనుకోను. పోతారు, వదిలిపెట్టి పోతారు. కాంగ్రెస్లో జాయిన్ అవుతారు, ఇంకో దానిలో జాయిన్ అవుతారు. కానీ వర్టికల్గా బీఆర్ఎస్ని చీల్చే శక్తులు అయితే ఏం లేవు. ఒకవేళ బీఆర్ఎస్ కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు మొత్తం గ్రౌండ్ ఖాళీ అయిపోయిన తర్వాత పునరుజ్జీవం అని అంటున్నారు. కేసీఆర్ ఎవరి రూపంలో ఎట్లా పునరుజ్జీవింపజేసే అవకాశం ఉన్నది? ఫస్ట్ సబ్జెక్టు ఆయన లోపల మార్పు రావాలి. సరే, ఇప్పుడు అంటే పార్టీని బలోపేతం చేయడానికి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి తన ఇంటికి పిలిపించుకుంటున్నాడు. ఆ ఇంట్లోనే ఆయన అందరితో మాట్లాడుతున్నాడు. కానీ ఇక ఒక రౌండ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చే సమీక్షలను బట్టి ఇప్పుడు ఎవరెవరైతే తన దగ్గరికి వస్తున్నారో ఒక్కో నియోజకవర్గం నుంచి మెరికల్ లాంటి వాళ్ళని తీసుకొని ఒక కొత్త పార్టీ నిర్మాణం చేయాలి. అంటే ఎవరు? కేసీఆర్. అంటే కొత్త పార్టీ అంటే పాత నాయకత్వాన్ని కొంత పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంటుంది చాలా దిక్కుల. అంటే అది ఎక్కడి నుంచి జరగాలంటే మండల స్థాయి నుంచి జరగాలి. మండల స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలి. ఎవరైతే ఒక డైనమిక్గా కనబడి ప్రజల లోపల పేరు చెడిపోలేదో వాళ్ళని కొనసాగించాలి. అంటే ఎందుకంటున్నా అంటే ఏ క్షణాన్నైనా ఇప్పుడు రైతు బంధు పడుతుంది, మన రుణమాఫీ అవుతుంది. రుణమాఫీ జరగడానికి ఎక్కువ రోజులు కూడా పట్టదు, హార్డ్లీ ఒక 1 month. 15 ఆగస్టు లోపు అన్నాడు కాబట్టి చేస్తాడు ఆయన. ఎందుకంటే అన్ని పక్క పెట్టి కూడా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే గ్రామీణ స్థాయి నుంచి పార్టీని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే చేయాలి అది. అయితే వీళ్ళు కూడా ఏం చేయాలంటే రేపు ఏ క్షణానైనా కోడ్ రావచ్చు, మళ్ళీ ఎలక్షన్ రావచ్చు. కాబట్టి ఇది రైట్ టైం, పార్టీని ప్రక్షాళన చేయడానికి రైట్ టైం. రోజుకొక కాన్స్టిట్యున్సీ అంటే 100 రోజులు కావాలి. ఇదో టైం వేస్ట్ కార్యక్రమం కేసీఆర్కి. దాని బదులు నేను కూడా వాళ్ళకు ఒక సూచన చేశాను. దాని బదులు కనుక ఆయన బస్ యాత్ర పెట్టుకొని రోజుకొక 4 కాన్స్టిట్యున్సీలు పెట్టుకోగలిగితే, నైట్ పడుకోవడం ఓ దగ్గర, బ్రేక్ఫాస్ట్ ఒక దగ్గర, లంచ్ ఓ దగ్గర, సాయంత్రం 4 గంటలకు ఇంకో దగ్గర, ఇట్లా రోజుకో 4 నియోజకవర్గాలు తిరిగి ఉంటే ఒక 20-25 రోజులలో మొత్తం అయిపోయేది. రోడ్ షో లాగా చేసినా కూడా ఆ రోడ్ షో చేసే క్రమంలో ఎవరెవరు ఇంపార్టెంట్ కార్యకర్తలు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరిని మనం పికప్ చేసుకోవాలి, డెస్టినేషన్లోనే అక్కడి నుంచి ఇక్కడ పోయే లోపల కొంత ఒక అంచనాకు రాగలిగి ఉంటే మనకు టైం సరిపోయేది. ఇప్పుడు 100 నియోజకవర్గాల వాళ్ళని రోజుకొకరిని పిలిచినట్టయితే నీ 3 నెలల్లో ఇదే సరిపోతుంది. ఇంకా జనంలో పోయేది ఎప్పుడు? స్థానిక సంస్థలలో మళ్ళీ మన ఉనికిని పోగొట్టుకున్నట్టయితే ఇది చాలా కష్టమవుతుంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ లేవడం అనేది. కానీ ఒక్కటి అనిపిస్తుంది, ఆ పార్టీకి వేరే మార్గం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ బలము రాను పెరుగుతుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే శత్రువు వైఫల్యాలే మన విజయంగా భావించాలి. ఇక్కడ ఏంటంటే సపోజ్ బీఆర్ఎస్కు శత్రువు కాంగ్రెస్లో వస్తున్న వైఫల్యాలు బీఆర్ఎస్కు బలం. ఎమ్మెల్యేలు ఎంతమంది పోతారు, ఎమ్మెల్సీలు ఎంతమంది పోతారు అనేది బలం కాదు. అది కేవలం శాసనసభలో బలం, శాసన మండలిలో బలం. బట్ రేపటి రోజు అధికారంలోకి రావాలంటే నిజమైన బలాన్ని సంతరించుకోవడం అనేది ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బలహీనమైనట్టు కాదు. వాళ్ళు ఉన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు. ఇప్పుడు వాళ్ళు పోతే ఏమవుతుంది, మా అంటే ప్రతిపక్ష స్థానం పోతుంది.
30 మంది ఉన్నా ముగ్గురు ఉన్నా అంతే కదా. అధికారంలోకి అవును. ఆ బలం రానప్పుడు ఎందుకు ఎంతమంది ఎంతమంది పోతే ఏమవుతుంది? కాకుండా ఎమ్మెల్యే పోయిందంటే కొంతమంది క్యాడర్ పోతారు, వాయిస్ కూడా కొంత తగ్గుతుంది కదా. తగ్గుతుంది. అయితే నేననేది ఏంటంటే బలోపేతం చేసుకోవాల్సింది ప్రజల్లో. అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. దానికి రెండు. ఒకటి తన లోపల మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినట్టుగా మారినట్టుగా ప్రజలు గ్రహించినట్టయితే తన యాత్ర విజయవంతమవుతుంది. తను జనంలోకి పోవాలి. ఇప్పుడు జరుగుతున్న వైఫల్యాలను ఎండగట్టాలి బాగా ప్రజల్లో. ఏం చేయాలనో తన అసంపూర్తిగా ఏం వదిలిపెట్టిండో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. తర్వాత కాళేశ్వరం లాంటి ఏవైతే ఫలితాలను ఇచ్చిన ప్రాజెక్టులు ఉన్నాయో, అంటే 60 లక్షల ఎకరాల్లో పంటలు పండినాయి అంటే ఒక దిక్కు 60 లక్షలు కాదు, మొత్తము ఆ నీళ్లతో పండిన పంటలు ఒక దగ్గర 5 పంటలు పండినాయి, ఒక 3 పంటలు పండినాయి. 5 పంటల 5 అంటే మొత్తం 5 ఏళ్ళల్లో 4 ఏళ్ళలో. అయితే ఇవన్నీ కలిపినప్పుడు ఒక 60 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఆ కాళేశ్వరం. ఆ లబ్ధిదారుల దగ్గర పోవాలి, తుంగతుర్తి పోవాలి, సూర్యాపేట పోవాలి, మీటింగ్ పెట్టాలి, మానకొండూరు పోయి మీటింగ్ పెట్టాలి, జైత్యాల పోయి పెట్టాలి. అంటే ఇగో నేను చేసిన పని ఇది, దానివల్లనే కదా మీకు నీళ్ళు వచ్చినాయి, అంతకుముందు రాలే కదా, ఇవన్నీ చేయాలి. బట్ ఇప్పటికి కూడా ఆ బండిగా అవుతలేదు. ఒకటేమో ఆయన మారినట్టుగా సంకేతాలు ఇవ్వడం లేదు, ఆయన లోపల మార్పు ఉందో లేదో కూడా తెలియదు. ఒకవేళ మారినట్టు సంకేతాలు ఇవ్వగలిగితే ప్రజల్లోకి వెళ్ళినట్టయితే మంచి ఆదరణ ఉంటుంది. బట్ అదంతా చేయకుండా జస్ట్ కూర్చొని నేను వస్తా అధికారంలో కంటే వచ్చే అవకాశాలు ఉండవు. ఎట్ బెస్ట్ ఏంటంటే నేను అనేది ఒకవేళ బీఆర్ఎస్ కనుక లేవలేకపోతే సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయి ఇక్కడ. అది మళ్ళీ కూటమి వస్తుంది, మళ్ళీ బీజేపీ చంద్రబాబు ఈ కూటమి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా కొత్త పార్టీలు ఒకటో రెండో వచ్చే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ ఉండేది బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్కి ఉండేది కాంగ్రెస్కి ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వాలు తప్ప ఏకపక్షంగా 60 సీట్లు వచ్చే పరిస్థితి ఏ పార్టీకి ఉండదు. ఈ మధ్య అక్కడక్కడ వినపడుతున్నది బీఆర్ఎస్ బీజేపీలో ఏదో మెర్జింగ్ అని రకరకాల చాలా ఊహాగానాలు వస్తున్నాయి. కానీ అంత బలహీనుడు కాదు కేసీఆర్. అది బిడ్డను బయటికి తీసుకురావడానికి పార్టీని తాకట్టు పెట్టే అంత అటువంటి మనిషి కాదు ఆయన. పట్టుదల మనిషి. ఎక్కడ ఓడిపోయిండో అక్కడనే గెలవాలనే మనిషి. ఆయన తన మీద తానే విజయాన్ని నమోదు చేసుకోవాలనుకుంటాడు. తన వైఫల్యాన్ని తను గెలిచి చూపెట్టాలనుకుంటాడు. మళ్ళీ ఎక్కడైతే ఫెయిల్ అయ్యిండో అక్కడనే ఆయన పట్టుదల నాకు తెలుసు. ఆయన జస్ట్ ఏదో ఇప్పుడు ఒక బిడ్డ జైలు పోకుండా ఆపుకోవాలనుకుంటే ఆ రోజే బీజేపీకి సరెండర్ అయ్యేవాడు. తెలుసు బిడ్డను అరెస్ట్ చేస్తారని తెలుసు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఏది ఏమైనా కూడా అంత బలహీనుడు కాదు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే అంత బలహీనుడు అయితే కేసీఆర్ కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ మీ అంచనా ప్రకారం చూస్తే కనుక రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ నిలబడుతుందా? మరి నేనేమంటున్నా, బీఆర్ఎస్ నిలబడాలంటే 2 చెప్పాను నేను. ఈ 2 మొదలు కాలే ఇంకా. ఆయన లోపల మార్పు వస్తున్నట్టుగా ఎటువంటి సంకేతాలు ఇప్పటివరకు స్టార్ట్ కాలే. ఆయన అనుకుంటుండొచ్చు, రియలైజ్ అవుతుండొచ్చు, జరిగిన దానికి మారాలని అనుకుంటుండొచ్చు. కానీ అది బయటికి కనబడాలి, విజిబుల్గా ఉండాలి, ప్రజలు గ్రహించగలగాలి. రెండవది ఏంటంటే ప్రక్షాళన కార్యక్రమం కూడా మొదలు కాలే. ఈ 2 మొదలు కానప్పుడు కోరుకుంటాం తెలంగాణకు వాయిస్గా బీఆర్ఎస్కు ఉండే అది వేరే వాళ్ళకు ఉండదు కదా, ఉద్యమానికి నాయకత్వం ఇచ్చిన పార్టీ కదా, 10 ఏళ్ళు ఆ పార్టీ నాయకునిగా తెలంగాణ డెవలప్ చేయడానికి కష్టపడ్డాడు కదా, ఆయన ఉంటే బాగుండని అనుకుంటాం. కానీ ఆయన లోపల మార్పు రానప్పుడు అది ఆచరణ సాధ్యం కాదు కదా. పార్టీ ప్రక్షాళన కూడా ఇప్పటివరకు ఏం మొదలు కాలేదు. కనీసము బుచ్చన్న ఒకటి అడుగుతా, ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, వీళ్ళని ఆపడానికి ఏం చేయాల్సి ఉండే? ఫస్ట్ ఆయనే ఒత్తిడి చేయాల్సి ఉండే ఈ డిస్క్వాలిఫికేషన్ కోసం. ఇప్పటివరకు నిన్నేదో వీడియోలో చూశాను నేను, మధుయాష్ గారు చెప్తా ఉన్నారు, కేవలము ఒక దానం నాగేందర్ గురించే పిటిషన్ ఫైల్ చేశారు, ఇంకొకరి గురించి ఎవరి గురించో చేశారు. కనీసం పోయిన ఎమ్మెల్సీల మీద ఎమ్మెల్యేల మీద కూడా ఇప్పటివరకు పిటిషన్ ఫైల్ చేయలేదు. డిస్క్వాలిఫికేషన్కి చేయాలి కదా. అంటే దీనికి ఎన్ని రోజులు కావాలి? ఫార్మాట్ ఉంది కదా, అంటే పోతే పోనీ అనే ధోరణ అట్లా కాదు. ఇదేం చేయాల్సి ఉండే అంటే ఒక్కటన్నా బై ఎలక్షన్ తేవాల్సి ఉండే. దానం నాగేందర్ అయితే అడ్మిషన్ స్టేజ్లో డిస్పోజ్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే ఈ పార్టీ నుంచి గెలిచిండు, ఎంపీగా ఆ పార్టీకి నామినేషన్ వేసిండు. అవును, దానికి విచారణ అవసరమా? అసలు ఎలక్షన్ కమిషనే చేయాలి ఆ పని, డిస్క్వాలిఫై చేయాలి ఏకపక్షంగా.
దానికి ఎవరు అప్లికేషన్ కూడా అక్కర్లేదు, సోమోటో తీసుకొని చేయాలి. ఎప్పుడైతే ఆయన నామినేషన్ వేసిండో సోమోటో తీసుకొని చేయాలి. ఇప్పుడు 2 ఎలక్షన్ కమిషన్ దానిలో ఉన్నాయి కదా, ఏమని ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు బీఫామ్ మీద, ఇంకో పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నాడు ఎంపీకి. దానికి ఏ ప్రూఫ్ కావాలి ఎలక్షన్ కమిషన్కి? మరి ఎందుకు చేయలేదు? మేనేజ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అయితే సీరియస్గా తీసుకోవాలి కదా, తీసుకోవాలి, సుమోటో చేయాలి. చేస్తే బై ఎలక్షన్ వస్తుంది కదా. ఒకవేళ వాళ్ళు చేయలేదు, నువ్వు కోర్టులో దాన్ని స్పీడప్ చేసి బై ఎలక్షన్ తీసుకురావాలి. ఒక బై ఎలక్షన్లో కనుక ప్రజలు ఆయన ఓడించిండ్రు అనుకో, ఇంకెవడు పోడు కదా పార్టీ వదిలిపెట్టి. ఎమ్మెల్యేలు ఎవరు పోరు కదా, పోతలేదు. అంటే సామధాన భేద దండోపాయాలు ఈ 4 ఉపయోగించాలి. మహాభారతమే చెప్పింది కదా. ఈ 4 ఏది ఉపయోగిస్తలేదు. ఏది ఉపయోగించుకున్నప్పుడు నువ్వు శక్తిహీనుని కదా, నీకే శక్తి లేదా. మరి మీలాంటి వాళ్ళు ఎందుకు పోతారు? చెప్పొచ్చు కదా మీరు, ఇన్నేళ్ల పాటు ఆయనతో కలిసి ఉన్నవాళ్ళు, ఆయన ఎంబడి కలిసి తినేవాళ్ళు, సలహాలు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎందుకు? అంటే నేను మీడియాలోనే చెప్తున్నా కదా బుచ్చన్న, ఇంకా చెవులో చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు కొన్ని చెవులో చెప్పాల్సిన దశలో చెవులో చెప్తాం. ఇప్పుడు అందరూ రోడ్డు మీద పడ్డ తర్వాత ఇప్పుడు చెవులో చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు? ఓపెన్గానే చెప్తున్నాం మనం. వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు కదా. నేనే కాదు, నా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన చెప్పే సలహాలు ఆయన చెప్తున్నాడు. కోదండరాం లాంటి వాళ్ళు ఈయన ఈ తప్పులు చేసిండు అని కోదండరాం చెప్తున్నాడు. అంటే తెలంగాణలో కొంత గౌరవం ఉన్న వాళ్ళంతా చాలామంది చెప్తున్నారు కదా, అలా నుంచి వాళ్ళు తీసుకోవచ్చు కదా. వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి తెలుసు. బయట నుంచి వినాల్సినంత అధోగతి వాళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ ఎందుకో ఏం అడ్డం వస్తుందో తెలియదు. కేసీఆర్ గారు మనం అనుకున్నంత కాదు కదా, ఆయన చాలా మేధావి, చాలా వ్యూహకర్త, అందరికంటే ఎక్కువగా లోతుగా ఆలోచించగలిగే వ్యక్తి. ప్రజల పరిస్థితి తనకు బాగా తెలుసు. సరే కొన్ని వైఫల్యాలు వస్తుంటాయి, బట్ తను ఎందుకు ఆలోచించట్లేదో మనకు అర్థం కావట్లేదు. ఆలోచిస్తున్నాడేమో, బయటికి చెప్పట్లేదేమో. అంటే కొన్ని అడ్డం వస్తూ ఉంటాయి. ఏది నాకే చెప్తారా అనేది? అంటే ఏవైనా కావచ్చు. కొంత అహం అనేది ఎప్పుడు కూడా మనిషిని దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఎంత గొప్పవాడు నేను. ఇప్పుడు చంద్రబోస్ పాట ఉంది చూసారా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది అని. అంటే ఒక చెట్టే ఒక మంచి ఎగ్జాంపుల్ అది మనకు. కేసీఆర్ మహావృక్షం కదా. ఏ వృక్షమైనా రూట్స్ ఎక్కడున్నాయి? భూమిలో. అదే వేర్ల పురుగుదలతో ఏమవుతుంది? చెట్టు పడిపోతుంది. ఎంత బలమైన చెట్టు అయినా పడిపోతుంది. ఎన్ని కొమ్మలున్నా ఉపయోగం లేదు. కాబట్టి తన రూట్స్ ఎక్కడనే తను అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి తన రూట్స్. ఆ ఉద్యమకారులను ఆయన వదిలేశాడు. కానీ చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఎప్పటికీ అవకాశం ఉంటుంది. ఇప్పటికి ఉందా? ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉంటుంది. ఈ గొప్పది ప్రకృతి, సమాజం చాలా గొప్పది. ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించే అంత గొప్ప గుణం ప్రజల్లో ఉంటుంది. తను తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్ద వాళ్ళే పశ్చాత్తాపడ్డారు కదా. కొంతమంది అయితే ప్రజల ముఖం చూపెట్టలేక కాల్చుకొని చచ్చిపోయారు కూడా, హిట్లర్ లాంటి వాళ్ళు. అంటే నేను అనేది ఏంటంటే ఒక అవకాశం ఎప్పుడు ఉంటుంది. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రాదు రాజకీయ నాయకులకు. వాళ్ళే అహంతోనే ఆత్మహత్యలు చేసుకుంటారు. తెలంగాణ ప్రయోజనాలను రక్షించే వాళ్ళు ఎవరైనా మీరు భావిస్తున్నారు ఇప్పుడున్న నాయకుల్లో? ఐజాన్ టుడే ప్రయోజనాల గురించి ఒక అవగాహన ఉండి కొంతకాలం పాటు కష్టపడి వాటి కోసం ఒక నిజమైన అంకితభావంతో పనిచేసిన వ్యక్తి కేసీఆర్తో పాటుగా ఆ పార్టీలో ఉన్న కొంతమంది మంత్రులు, కొంతమంది ఈ ప్రయోజనాలు ఉంటే బాగుండు అని చెప్పగలిగిన శాసనసభ్యులు వాళ్ళైతే ఉన్నారు అందులో. మిగతా పార్టీలలో కూడా లేరని నేను అనను. బట్ వాళ్ళకు ఇప్పటివరకు అయితే మరి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కూడా వాళ్ళ అవకాశాన్ని ఉపయోగించుకోవడం లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు? టర్మాయిలే, బాయిల్ అవుతున్న వాటర్ లాగా ఉంటాయి, సలసల మసులుతూ ఉంటాయి. మళ్ళీ నా అంచనా కరెక్ట్ అయితే మళ్ళీ నక్సలిజం వస్తుంది. మళ్ళీ తూర్పు పవనాలు వీస్తున్నాయి. కాబట్టి అదొకటి మనము తెలంగాణకి ఇబ్బంది కదా, నివారించలేనిది. రెండవది అసంతృప్తితో ఉన్న యువత అడవి బాట పట్టే అవకాశం ఉంటుంది. తర్వాత బొగ్గు గనులలో ప్రశాంతత ఉండదు. తర్వాత నియంతృత్వం పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఏ రంగంలో కూడా, ఏ సెక్టార్లో కూడా ఒక ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన విధానం అంటూ లేదు. అట్లా ఇవ్వగలిగే సలహాదారులు కూడా లేరు ఆ పార్టీకి. అదంతా ఏం చేస్తున్నారంటే ఒక పొలిటికల్
అంటే ఇప్పుడు వాళ్ళు నింపాల్సిన పొజిషన్స్ అన్నీ కూడా రాజకీయంగా వాళ్ళకు ఒక ఉద్యోగ భద్రత కల్పించడానికని నింపుతున్నారే తప్ప నిజంగా ఏ స్థానంలో ఉండాల్సిన వ్యక్తిని ఆ స్థానంలో పెట్టడం లేదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళ ఎదుగుదలకు మనకు ఎటుపోతుంది వాళ్ళ ప్రయాణం అనేది కొంచెం చూపెట్టగలుగుతున్నది. తెలంగాణ మళ్ళీ వెనుకటి దశలోకే తిరోగమనంలో ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. కరెంటు కోతలు అప్రకటిత కరెంటు కోతలున్నాయి. రెండవది క్వాలిటీ అనేది ఆయన నిర్ణయాలలో ఎక్కడ కనబడట్లేదు. ఒక్క క్వాలిటేటివ్ డిసిషన్ కూడా ఈ లాస్ట్ 7-8 మంత్స్లో మనకు రాలేదు. మాటలు కొన్ని చెప్పాడు, బట్ అవి ఆలోచించి ఆచరించగలిగే మాటలని నేను అనుకోవడం లేదు. ఆయన విద్యా విధానం గురించి మాట్లాడినా, పిల్లలతో టీచర్లతో సమావేశమైన అప్పటికప్పుడు ఏదో అనుకుంటుండు, ఏదో చెప్తున్నాడు, ఎవరో ఆయనకు చెవులో చెప్పిన విషయాలను ఆయన బహిరంగంగానే వాళ్ళ పేరు చెప్పి ఫలానా ఆయన ఇట్లా అన్నాడు, అది నేను కూడా దానికి మంచిగా ఉన్నది సలహా అని అనుకుంటున్నా అని ఇట్లా చెప్తున్నాడు. బట్ ఒక కమిటెడ్ థింక్ ట్యాంక్ ఉండాలి. ఒక ముఖ్యమంత్రికి కమిటెడ్ థింక్ ట్యాంక్ ఉండాలి. బట్ ఆయన అధికారంలోకి రావడానికి ఎంతైతే ఎక్సర్సైజ్ చేశాడో అధికారాన్ని కాపాడుకోవడానికి అంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు కనబడతలేదు. ఆయన అనుకుంటే ఎదగలుగుతాడు, కొట్టుకపోతారు. ఎందుకంటే సమయాభావం అనేది ఎప్పుడు ఉంటుంది. ఒక పొజిషన్లోకి వచ్చినాక అంతకుముందు రేవంత్ రెడ్డికి చాలా టైం ఉండేది. ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన టైం ఆయన చేతిలో ఉండేది. ఇప్పుడు ఆయన టైం ఆయన చేతిలో ఉండదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని నెట్టుకొస్తున్న సమస్యలు ఉంటాయి, కొన్ని ఎక్స్పైర్ అవుతున్న సమస్యలు ఉంటాయి. చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ రకరకాలుగా ఆ టైంను తింటూ ఉంటారు. అవి ప్రిన్సిపల్ సెక్రటరీసు, తర్వాత తనను ఇంతకాలం భుజాల మీద మోసి తనను సీట్లో కూర్చోబెట్టిన వాళ్ళు. కాబట్టి ఆయన టైం ఆయన చేతిలో లేదు కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. కానీ మీరు తెలంగాణ డిస్టర్బ్డు తెలంగాణకు గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏ మాట కామాట అది కొంత అభివృద్ధి దశలో తెలంగాణ కనబడింది మనకు. దాని కొనసాగింపు ఇప్పుడు మరో అభివృద్ధి నమూనాతో రేవంత్ రెడ్డి వస్తున్నాడు అనుకోవచ్చు. ఇంత తొందరగా 7 నెలలు 8 నెలలు చూసే మీరు మళ్ళీ పూర్వ తెలంగాణ నాకు అంచనాకు రావటం సరైందేనా? అంటే కేసీఆర్ గారు అకస్మాత్తుగా తెలంగాణ అభివృద్ధి పథకాలను ఇంప్లిమెంట్ చేయలే. 10 ఏళ్ళు 15 ఏళ్ళ ఎక్సర్సైజ్ ఉన్నది దానికి. అందుకే అన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళ ఎక్సర్సైజ్ ఉంది. కేసీఆర్ ఏమో తెలంగాణను అభివృద్ధి చేయడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళ ఎక్సర్సైజ్ ఉంది. రేవంత్ రెడ్డికి ఆ ఎక్సర్సైజ్ చేసే అవకాశం లేదు. ఆ ఎక్సర్సైజ్ చేయగలిగే థింక్ ట్యాంక్ ఆయనతో లేదు. ఆయన ఎన్నడూ కూడా సీరియస్గా పట్టించుకున్నట్టు కూడా కనబడదు. ఒక్కొక్క రంగంలో ఏం మార్పులు తీసుకురావాలి, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా పట్టించుకున్నట్టు కనబడదు. ఎందుకంటే మనం గమనించినట్టయితే ఆయన దాదాపు 5 ఏళ్ళు పిసిసి అధ్యక్షుడు ఉన్న కాలంలో 3 ఏళ్ళు అంటే అంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పీరియడ్ అంతా కూడా ఆయన పార్లమెంట్ సభ్యుని ఉన్నాడు. రెండవది ఆరోపణలు చేయడానికే పరిమితమైంది, కానీ అభివృద్ధికి సంబంధించిన వాటి మీద ఎన్నడూ ఆయన మాట్లాడినట్టు కనబడదు మనకు. పోనీ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా ఎన్నడూ చేయలేదు. ఆయన ఆర్థికవేత్త కాదు. ఇప్పుడు మా ప్రధాన సమస్య ఆర్థికమే. మరి కేసీఆర్ రాజారెడ్డి లాంటి వాళ్ళను పెట్టుకున్నాడు, చాలా అనుభవజ్ఞులైన వాళ్ళని పెట్టుకున్నాడు. వాళ్ళ సలహాలను పాటించిండు ఆయన. బట్ చేయట్లేదు ఆయన. ఒక అకాడమిక్ వేత్తను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పెట్టుకున్నాడు కేసీఆర్. ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టుకున్నాడు ఆయన. అంటే పోలీస్ ఆఫీసర్ల ఆలోచనలు ఎట్లుంటే మీకు తెలుసు. వాళ్ళు అసలు ఒప్పుకోరు, ధర్నాలు నినాదాలకు అసలు ఈల్డ్ గారు వాళ్ళు. మహేందర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, బట్ వాళ్ళ సర్వీస్ ఏదైతే ఇంతకాలం జరిగిందో అది ఒప్పుకోనియదు, అసలు అడ్డుపడుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ బోర్డే ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆరితేరిన వాళ్ళను, రిటైర్ అయిన వాళ్ళని కేసీఆర్ పెట్టుకున్నాడు. ఈయన రంగానికే సంబంధం లేదని ఐఏఎస్లను పెట్టుకున్నాడు. ఐఏఎస్లు ఏంటంటే వర్క్ టు రూల్ చేస్తారు వాళ్ళు ఇక్కడ ఇవన్నీ పట్టించుకోరు. ప్రజల ఆలోచనలు ఏంది, ప్రజల అవసరాలు ఏంది, ఇది ఉండదు వాళ్ళకి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా పద్ధతిని కనుక సునిశ్చితంగా పరిశీలించినట్టయితే, కేవలం ఆయన మాట్లాడే మాటలను పక్కకు పెట్టి జరుగుతున్నదంతా లోతుగా అధ్యయనం చేసినట్టయితే, ఆయన పెట్టిన సెక్రటరీలు, వాళ్ళు చేస్తున్న పనులు, ఈయన తీసుకున్న నిర్ణయాలు, వెనకాల ఒక భావదారిద్ర్యం, ఇవన్నీ చూసినట్టయితే జర్నీ సరిగా లేదని మాత్రం చెప్పగలుగుతాం. పిక్చర్ని సరిదిద్దుకుంటారా లేదా అనేది ఆయన ఇష్టం. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.